ఎస్సే అనేది మనకి మెయిన్స్లో ఉంది కదండి, యూపీఎస్సీలో ఎస్పెషల్లీ ఇది పేపర్ 1 అంటాం మనం. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్. మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అసలు డూ వీ హ్యావ్ ఎనీ సిలబస్ ఫర్ ఎస్సే? ఎస్సేకి సిలబస్ ఉందా? ఎస్సేకి సిలబస్ ఉందా అండి? నో. మధుబాబు ఎస్, నో. ఓకే, సో మీరు చెప్పండి. ఐ జస్ట్ గో త్రూ. హౌ మెనీ ఎస్సేస్ వీ నీడ్ టు రైట్? 2 essays. How many essays we need to write? 2 essays. Yes. How many words అండి? ఎన్ని వర్డ్స్ రాయాలి? ఒక ఎస్సేకి ఎన్ని వర్డ్స్ మనం రాయాలి? 1000. ఓకే, 1000 to 1200 words. Time for each essay? ఎంతండి? ఎస్సేకి 7 minutes. 7 minutesలో ఎస్సే రాయగలుగుతారా? 10 mark క్వశ్చన్ కాదండి ఎస్సే అంటే. ఈచ్ ఎస్సే అండి. మనం 2 essays రాయాలి. ఒక ఎస్సేకి 1.5 hour మాత్రమే ఉంటుంది. ఓకే, సో బేసికల్లీ అసలు మనకి జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అని ఆల్రెడీ జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయి. అయినా యూపీఎస్సీ మనకి ఎస్సే అని ఒక పేపర్ని కూడా పెట్టింది. ఎందుకు? బేసికల్లీ అసలు వాట్ ఈజ్ యూపీఎస్సీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ ఎస్సే పేపర్ పెట్టి ఉంటారు? అది మనకు క్లారిటీ ఉంటే మనం మన ఎస్సే రైటింగ్ స్కిల్స్ని చాలా బాగా ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి యూపీఎస్సీ మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దాంట్లో మనకి సిలబస్ అన్ని పేపర్స్కి సిలబస్ మెన్షన్ చేసింది. అండ్ సిమిలర్లీ అండ్ ఇవి ఎస్సే పేపర్ కోసం కూడా మనకి ఇదే ఇలా మెన్షన్ చేసిందండి. ఏమని? క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు రైట్ ఎస్సేస్ ఆన్ మల్టిపుల్ టాపిక్స్. అంటే అది సోషల్ అయి ఉండొచ్చు, ఎకనామికల్ అయి ఉండొచ్చు, పొలిటికల్ అయి ఉండొచ్చు, ఫిలాసఫికల్ అయి ఉండొచ్చు. ఎన్ని రకాల అంటే ఎన్ని టైప్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చినా మనకి రాసే కెపాసిటీ ఉండాలి. అండ్ దే విల్ బి ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎస్సే. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి ఈ మధ్య కాలంలో ఫిలాసఫికల్ ఎస్సేస్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఫిలాసఫికల్ ఎస్సేస్ని ఇంటర్ప్రిటేషన్ చేసే విధానం అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చాలా వేరీ అవుతూ ఉంటుందండి. సో అయితే రాసేటప్పుడు చాలామంది భయపడతారు. అంటే నేను ఇంటర్ప్రిటేషన్ చేసేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చాలామందికి ఫియర్ ఉంటుంది. So you remember that, you see, UPSC in itself, in the notification they had given keep closely to the subject of the essay. అంటే మీరు ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేసినా చేయకపోయినా యూ షుడ్ నియర్లీ టు ద సబ్జెక్ట్. అలా అని టూ మచ్ ఆఫ్ డీవియేషన్ అనేది ఉండకూడదు. ఓకే, అండ్ అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ. సో మీకు ఏ ఐడియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆర్డర్లీ రాస్తూ కన్సైజ్గా రాయాలి. ఓకే, అండ్ క్రెడిట్ విల్ బీ గివెన్ ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. అంటే ఏదో ఏ ఐడియా వస్తే ఆ ఐడియా ఎక్కడ పడితే అక్కడ అలా రాయకుండా మనం దానికంటే ఒక సీక్వెన్స్, ఒక కోహరెన్స్ తోటి రాసినప్పుడు అది ఇచ్చే ఎక్స్ప్రెషన్ అనేది ఎఫెక్టివ్గా ఎగ్జాక్ట్గా ఉంటే మనకు మార్క్స్ ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ వాట్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ ఫర్ ఎస్సే అన్నమాట. సో ఇది మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీరు రాసే ఎస్సే విధానం అనేది ఆటోమేటికల్లీ చేంజెస్. ఓకేనా? సో అది మరి గోయింగ్ టు హౌ మెనీ ఎస్సేస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసండి 2 essays రాయాలి. ఓకేనా? అండ్ హౌ మెనీ వర్డ్స్? జనరల్గా 1000 to 1200 వర్డ్స్. అండ్ ప్రతి ఒక్క ఎస్సేకి మనకి 1.5 hour ఉంటుంది. అంటే టోటల్గా 3 hours ఉంటుంది. మనం 2 essaysని 3 hoursలో రాయాలి. అయితే జనరల్గా ఇప్పటి వరకు చాలామంది అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు. సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే చూసారు కదా, ఇలా ఇస్తారండి ఎస్సే అని. అక్కడ వాళ్ళు టైమ్ అలౌడ్ 3 hours అని ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 250 అని ఉంటుంది. అండ్ దే విల్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఏ మీడియంలో రాద్దాం అనుకుంటున్నారో ఆ మీడియంలోనే మీరు ఎస్సే రాయాలి. అండ్
వర్డ్ లిమిట్ అనేది స్పెసిఫై చేసినంత మాత్రమే వాడాలి. మీరు ఒకవేళ పేజ్ యూజ్ చేయకపోతే దాన్ని కట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలా మనకి క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. సో దిస్ వాజ్ ద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. చూసారు కదా 1000 నుంచి 1200 వర్డ్స్ అని చెప్పారు. ఇక్కడ మనకి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని 2 సెక్షన్స్ ఇచ్చారు. అండ్ సెక్షన్ ఏలో 4 essays, సెక్షన్ బిలో 4 essays ఉన్నాయి. దీంట్లోంచి మనం ఒక 1 essayని పిక్ చేసుకోవాలి, దీంట్లోంచి ఒక essayని పిక్ చేసుకోవాలి. సో ఒక essayకి ఎన్ని మార్కులు అండి? ఒక essayకి ఎన్ని మార్కులు? 125 మార్క్స్ అండి. ఎన్ని మార్కులు? 125. సో 125 250 మార్క్స్ అన్నమాట. అంటే 2 ఎస్సేలు రాస్తే చాలండి, మీరు ఒక 250 మార్క్స్కి 150 ప్లస్ 160 ప్లస్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్, దాంట్లో ఇచ్చినటువంటి ఇవి క్వశ్చన్స్ అన్నమాట. అయితే జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్ మనకి ఎస్ఎస్ యొక్క ట్రెండ్ అనేది అర్థమైతే మనం ఇప్పుడు ఎస్ఎస్ని ఏది ఎఫెక్టివ్గా యూజ్ చేయాలనేది, అంటే వేటికి ప్రాక్టీస్ చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. మనకి మీ అందరికీ తెలుసో తెలీదో, సో యూపీఎస్సి సిలబస్ అనేది పేపర్ ప్యాటర్న్ అనేది మనకి 2013 నుంచి మారిందండి. అంతకుముందు జిఎస్ పేపర్స్ దే యూస్ టు బి ఓన్లీ 2. నౌ మనకి 4 జిఎస్ పేపర్స్తో పాటు ఎస్ఏ పేపర్ కూడా ఉంది. సో 2013 నుంచి గనక అబ్జర్వ్ చేసుకుంటే 2022 వరకు కూడా ఇఫ్ యు సీ ఫిలాసఫికల్ ఎస్సేస్ 2013లో కూడా ఇచ్చారండి, ఒక ఎస్ఏ ఇచ్చారు. 14లో 2 ఎస్ఏ ఇచ్చారు. 15లో ఆల్మోస్ట్ 6 ఇచ్చారు. 16లో మళ్ళీ 2 వచ్చింది. 17లో 4 వచ్చాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటూ వెళ్తే లాస్ట్ 2 years కంప్లీట్గా 8 ఎస్సేస్ అన్నీ కూడా ఫిలాసఫికల్ ఎస్సేసే. ఓకేనా? అంటే యూపీఎస్సీ ట్రెండ్ మెల్లిమెల్లిగా తీసుకొస్తూ గ్రాడ్యువల్గా తీసుకొస్తూ ఒకేసారి మిమ్మల్ని అందరినీ ఫిలాసఫికల్ ఎస్సేస్ రాయమని అడుగుతుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ గుడ్ స్కోర్, మీకు ఫిలాసఫికల్ ఎస్సేస్ రాసే స్కిల్ చాలా బాగా వచ్చి ఉండాలి. అర్థమవుతుందా అండి? సో ఇదన్నమాట. మరి ఎస్ఏ రైటింగ్కి అసలు బ్యూటీ ఏంటి? బ్యూటీ అంటే ఏంటి అంటే ఏంటి ఎస్ఏ స్పెషాలిటీ? ఎస్ఏ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి తెలుసండి, బేసికల్గా సిలబస్ అంటూ స్పెసిఫిక్గా మనకి మెన్షన్ లేదు కాబట్టి దీనికి సపరేట్గా మనం చదవాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని ఏమంటారండి, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అని ఉంటుంది. కానీ సపరేట్గా మనకి యూపీ జిఎస్ 1 2 3 4కి ఇచ్చినట్టుగా అయితే సిలబస్ మనకి ప్రిస్క్రైబ్ అయితే లేదు. అలాగే యూ కెన్ స్కోర్ హైయెస్ట్ మార్క్స్ అండి. అన్నిటికంటే మీరు జిఎస్ 1 తీసుకున్నారనుకోండి, హిస్టరీ చదవాలి, జోగ్రఫీ చదవాలి, సొసైటీ చదవాలి. పేపర్ జిఎస్ 2 తీసుకున్నారనుకోండి, పాలిటీ చదవాలి, గవర్నెన్స్ చదవాలి, సోషల్ జస్టిస్ చదవాలి, ఇంటర్నేషనల్, ఇలా ఒక్క పేపర్లోనే మీరు 3-4 సబ్జెక్ట్స్ చదవాలి. అప్పుడు కానీ మీకు హైయెస్ట్ స్కోర్ రాదు. కానీ మనం ఇక్కడ ఒక 2 ఎస్సేస్ రాస్తే చాలండి, వీ కెన్ గెట్ హైయెస్ట్ మార్క్. అవునా కదా? సో వీ కెన్ స్కోర్ హై మార్క్స్. అలాగే నో సబ్జెక్ట్కి అంటే ఇంత స్కోప్ మనకి ఏ సబ్జెక్ట్ కూడా ఇవ్వదు. అండ్ ఇందులో మనం ఉన్న లిబర్టీ ఇంకా ఏ పేపర్కి ఉండదండి. మనం ఏంటో ఈ ఎస్ఏ పేపర్ చెప్తుంది. టు ద ఫ్యాక్ట్ మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఒపీనియన్స్ అన్నిటినీ కూడా మనం స్ట్రక్చర్డ్గా రాసి పెడతామండి. క్రియేటివిటీ కూడా అంతా బయటపడుతుంది. సో ఈ పేపర్కి ఉన్నంత అడ్వాంటేజ్ ఇంకే పేపర్కి ఉండదు. అవునా? ఇంకా చెప్పాలంటే మన 2022లో ఎస్ఏకి హైయెస్ట్ స్కోర్ ఎన్ని వచ్చిందండి? ఎవరికైనా తెలుసా? ఎవరికి హైయెస్ట్ స్కోర్ వచ్చింది? కెన్ ఎనీవన్? ఎస్, నేను విల్ అడ్రస్ యువర్ ఆన్సర్స్ అండి. ఫిలాసఫికల్ ఎస్సెస్తో రాసుకుంటూ వెళ్ళిపోతే జనరల్ ఎస్సెస్ సంగతి ఏంటి? ఒకవేళ యూపీఎస్సీ అన్ప్రెడిక్టబిలిటీ ఉంది కదా అని అనుకుంటారు. నేను చెప్తాను, ఫిలాసఫికల్ ఎస్సెస్ కనుక మీరు కరెక్ట్గా రాయగలిగితే జనరల్ ఎస్సెస్ చాలా సులువు. యాక్చువల్గా జనరల్ ఎస్సెస్ రాయడం చాలా ఈజీ. ఫిలాసఫికల్ ఎస్సెస్ ఇట్ రియల్లీ నీడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఒకసారి టఫ్ కనుక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ జనరల్ ఎస్సెస్ రాయడం పెద్ద కష్టం కాదనమాట. ఒకవేళ మీరు యూపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్ ఫిలాసఫికల్ ఇవ్వదు అని ఓన్లీ మీరు జనరల్ ఎస్సెస్ కనుక ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ప్రాబ్లం వచ్చేది మీకే. ఓకేనా? సో ఐ హోప్ గిరి ప్రసాద్ ఇట్ ఈస్ క్లియర్డ్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఓకే.
సో ఎస్ఏలో హైయెస్ట్ స్కోర్ కాజోల్ అగర్వాల్ ఆ అమ్మాయి అనుకుంటా అండి, ఆవిడకి 151 ఎన్నో వచ్చాయన్నారు. ఇంకా ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు. ఇంకొకరు ఈ అబ్బాయి గౌతమ్ వివేకానందన్ అని, ఈ పర్సన్కి 149 మార్క్స్ వచ్చాయి. సో ఈ అబ్బాయి కూడా ఏమంటాడంటే ఫిక్స్డ్ సిలబస్ లేదు, ఇక్కడ మనం ఏంటో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ. మనం ఫుల్లెస్ట్గా మనం ఈ ఎస్ఏ పేపర్లో మన థాట్స్ మన ఐడియాస్ అన్నిటి కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పాడు. సో ఇది మన సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్ఏ పేపర్. అంటే ఎస్ఏ పేపర్ ఏముంది అని అనుకుంటారు చాలామంది, బట్ దానికి ఉన్న మిత్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇది ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 154 ర్యాంకర్స్ వాళ్ళ యొక్క మార్క్స్ లిస్ట్ని ఆయన అనాలిసిస్ చేశారు. అంటే నాట్ ఆల్ 1000 పీపుల్వి కాదు, సెలెక్టెడ్ పీపుల్. అందులో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే యావరేజ్ స్కోర్ 115 వచ్చిందండి. ఎవరికైతే సర్వీసెస్ వచ్చాయో వాళ్ళకి యావరేజ్ స్కోర్ 115 వచ్చింది. అందులో ఓన్లీ 8 అంటే ఆయన చేసింది ఒక 154 స్టూడెంట్స్ మాత్రమే, దాంట్లో 8 ఆస్పిరెంట్స్కి మాత్రమే 140 మార్క్స్ కంటే ఎక్కువగా వచ్చాయి. మిగతా వాళ్ళకి ఇంకా అంటే ఆల్మోస్ట్ యావరేజ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే టాపర్ అవ్వాలంటే మీకు మినిమం 115+ మార్కులు అయితే రావాలండి. ఒకవేళ మీరు మినిమం 115+ కనుక మార్క్స్ తెచ్చుకోకపోతే మీరు సర్వీస్ కొట్టడం కష్టం. అందుకే ఈయన ఏమంటారంటే ఎస్ఏ టర్న్ టు బి ద కింగ్ మేకర్. కింగ్ మేకర్ అంటే తెలుసు కదండి. మీరు ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో ఏ సర్వీస్ మీకు కావాలనుకున్నా మీరు ఎస్ఏని కనుక కరెక్ట్గా వాడుకుంటేనే మిమ్మల్ని ఎస్ఏ ర్యాంక్ లిస్ట్లో సర్వీస్ లిస్ట్లో మీ పేరుని పెడుతుంది. అదర్వైజ్ మళ్ళీ మీరు ఇంకొక ఇయర్ ఎఫర్ట్ పెట్టాల్సిన సమస్య వస్తుందన్నమాట. సో ఇదన్నమాట. అంటే నేను ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే చాలామందికి కొన్ని మిత్స్ ఉంటాయండి ఎస్ఏ పేపర్ గురించి. ఎస్పెషల్లీ ఏంటంటే జనరల్ స్టడీస్ అన్నీ చదివేసుకుంటాం కాబట్టి మాకు అసలు ఎస్ఏ ప్రిపరేషన్ అవసరం లేదు అని చాలా ఒక మిత్ ఉంటుంది, కానీ అది నిజం కాదు. సో మీరు ఎస్ఏకి ప్రాపర్ ఎఫర్ట్ పెడితేనే మీరు ఈ 140 స్కోర్ ప్లస్ అనేది వస్తుంది. అది ఎలా అనేది మనం తర్వాత ముందు జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఇప్పటి వరకు ఎస్ఏలో హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఎవరికి? మనం 2013 నుంచి ఇప్పటి వరకు 2022 వరకు ఎవరికి హైయెస్ట్ వచ్చాయి, ఎంత స్కోరు మీరు రాయండి చూద్దాం. అనుదీప్ సార్ ఎన్ని వచ్చాయండి? అనుదీప్ గారికి ఎన్ని వచ్చాయి? ఎవరికి తెలుసు ఎవరికి హైయెస్ట్ స్కోర్ వచ్చింది? ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది అనుదీప్ గారికి 155, కానీ అది హైయెస్ట్ స్కోర్ కాదు. ఇంకా ఎవరికి ఐడియా లేదా? ఓన్లీ 155. శ్రీధర్ బాబు సార్ బిఫోర్ 2013 అండి, ఆఫ్టర్ 2013 ఆయన సెలెక్షన్ అయింది. ఒకప్పుడు 300 మార్క్స్ ఉండే అండి ఎస్ఏకి, ఇప్పుడు 250 మార్క్స్కి మాత్రమే ఎస్ఏ 2013 నుంచి. సో లేదు 161 కూడా కాదు. ఓకే, సో మ్యాక్సిమం చాలా ఎవరికి తెలీదు. ఇప్పటి వరకు హైయెస్ట్ మార్క్ మనకి 2013 నుంచి 2022 వరకు చూసుకుంటే హైయెస్ట్ మార్క్ వచ్చింది అపూర్వ పాండే అండి. ఎన్ని మార్క్స్ తెలుసా? 175 మార్క్స్. చూస్తున్నారా? జస్ట్ ఓపెన్ యువర్ ఐస్, సి 175 మార్క్స్. కెన్ యూ ఇమాజిన్? నిజంగా ఒక ఎస్ఏలో 175 మార్క్స్ తీసుకొచ్చారంటే మనకి ఎంత ఎస్ఏ స్కోప్ ఇస్తుందండి. సర్వీస్ తీసుకోవడానికి ఎస్ఏ ఇంతకన్నా రోల్ ఏం ప్లే చేస్తుంది? కొంతమందికి 75 మార్క్స్ కూడా రావు, 45, 50, 60, 80 ఇలా వచ్చిన మార్క్స్ కూడా ఉన్నాయండి ఎస్ఏలో. కానీ ఇవిడకి ఇద్దరు ముగ్గురు మార్క్స్ని కలిపి 175 మార్క్స్ వచ్చాయి. అంటే ఒకరు ఆల్రెడీ పాసిబుల్ 175 మార్క్స్ ఎస్ఏలో రావడం అని చూపించారు. ఎందుకు అంటే చాలామందికి ఎస్ఏలో 130, 120 తెచ్చుకుంటే చాలు అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఆ ఒపీనియన్ని బ్రేక్ చేసి షీ గాట్ 175 మార్క్స్.
ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా కొన్ని చూపిస్తానండి. ఈవిడ చెప్పిన ఇన్పుట్స్ ఏంటో నేను చెప్తాను మీకు. అలాగే యాక్చువల్గా ఈవిడ చెప్పారు ఏంటంటే అసలు ఈ 175 మార్క్స్ రావడం వల్లే నాకు 100 లోపు ర్యాంక్ వచ్చింది అని కూడా ఆవిడ చెప్పారనమాట స్పెసిఫిక్గా. ఇంకేమన్నారంటే డూ యూ రియల్లీ నీడ్ ప్రాక్టీస్ ఎస్సే? మరి 175 మార్క్స్ వచ్చాయంటే ఆవిడకి చాలా మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా వచ్చి ఉంటుంది. ఒక మిత్ అన్నమాట. ఆవిడ ఎప్పుడో ఏదో స్కూల్స్లో కాలేజెస్లో బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఆవిడకి అవసరమే ఉండదు, ఆవిడకి ఫ్లవరీ లాంగ్వేజ్ వచ్చు. లాట్ ఆఫ్ ఏమంటారు ఎక్స్క్యూజెస్ ఉంటాయి మనకు తెచ్చుకోవడానికి. కానీ వెన్ షీ గేవ్ హర్ ఇంటర్వ్యూ షీ సెడ్ నో మ్యాటర్ హౌ కాన్ఫిడెంట్ యూ ఆర్ in your writing skills, practicing a few essays beforehand is never bad idea. అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా మీరు ప్రాక్టీస్ చేయకుండా కనుక ఎస్ఏస్ ఎగ్జామ్స్కి వెళ్తే మాత్రం మీకు స్కోరు 140+, 120+, 150, 160+లు అయితే రావు. సో ప్రాక్టీసింగ్ ఎస్సే నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ నీడ్ టు గెట్. అండ్ మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. మనం రాసింది మనకి ఎలా తెలుస్తుంది, మనం ఎంత రైట్ రాసాము, ఎంత రాంగ్ రాసాము. అండ్ ఇలా రాయడం వల్ల చాలామంది ఎస్సేస్ రాసినప్పుడు మేము దిద్దుతున్నప్పుడు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాస్తారండి. అక్కడ మొదలు పెడతారు, ఇక్కడి వరకు అదే పారాగ్రాఫ్ ఉంటుంది. అలా ఎస్ఎస్ రాయకూడదండి. మనం కరెక్షన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది మనం లాంగ్ పారాగ్రాఫ్స్ రాస్తున్నామా, స్మాల్ పారాగ్రాఫ్ రాస్తున్నామా, ఎలాంటి పారాగ్రాఫ్స్ రాస్తున్నామని. అండ్ మొదలు పెడతారు, ఆ ఎస్ఏ టాపిక్ ఒకటి ఉంటుంది, ఆ ఎస్ఏ రాస్తున్నంత లోపల మనకి ఎక్కడికో డీవియేషన్ ఏదో టాపిక్ గుర్తొస్తుంది, ఆ టాపిక్ని పట్టుకొని వెళ్ళిపోతారు. సో దే కెన్ డైవర్ట్ ఫ్రమ్ ద టాపిక్ ఈజీలీ. అండ్ దానికి కావాల్సిన సఫిషియంట్ ఎగ్జాంపుల్స్ రాస్తారు, కానీ ఆ కోటేషన్కి సూటబుల్ ఎగ్జాంపుల్స్ రాయకపోవడం. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే అడ్రస్ అవుతాయి. అండ్ మనకి ఫ్లవరీ లాంగ్వేజ్ రాయొద్దండి, సింపుల్ ఇంగ్లీష్, స్మాల్ సెంటెన్సెస్ అలా రాసిన వాళ్ళకే ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్గా మనం పాయింట్ వైజ్ రాయొద్దండి. జనరల్ స్టడీస్లో చాలామంది ఎలా రాస్తారు అంటే మనం పాయింట్స్ రాస్తాం, సేమ్ థింగ్ మనం ఎస్ఏలో కూడా రిపీట్ చేయొద్దు. ఇది ఎస్ఏలో కూడా మీరు పాయింట్స్ రాసాక జనరల్ స్టడీస్కి ఎస్ఏకి తేడా ఏంటి? సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ పాయింట్స్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ రైట్ పారాగ్రాఫ్స్. ఇవి మినిమం థింగ్స్ కనుక మీరు అంటే ప్రాక్టీస్ చేయాలండి, సింపుల్ లాంగ్వేజ్ కావాలి, చిన్న పారాగ్రాఫ్స్ రాయండి, ఇంకా కొన్ని ఇన్పుట్స్, ఇంకా అనిక్డోట్స్, కోట్స్ అవన్నీ మనం ఇంట్రొడక్షన్ బాడీ అవి ఎలా తీసుకెళ్తామో చెప్తాము. బట్ మినిమం తను చెప్పింది ఏంటి అంటే యాజ్ ఆఫ్ 175 మార్క్స్ రావడమే నాకు 100 లోపు ర్యాంక్ వచ్చింది. సో మీరు నిజంగా నేను సింగిల్ డిజిట్ ర్యాంక్ చూసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎస్ఏలో మంచి మార్క్స్ రావాలి, ఇలా సర్వీస్ మంచి సర్వీస్ ఐఏఎస్ఏ కావాలి అనుకుంటే మీరు ఎస్ఏలో మంచి స్కోర్ తెచ్చుకోవాలండి. అది తెచ్చుకోవాలంటే మీరు పక్కా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈవిడ 2017లో వచ్చాయండి, ఆమె 2017 సిఎస్ఈలో. ఈవిడ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఈవిడ పేరు మిఠాలి సేతి అన్నమాట. యాక్చువల్గా ఈవిడ ఇన్స్పిరేషన్ నుంచి ఆవిడ 175 మార్క్స్ తెచ్చుకున్నారు. మరి మిఠాలి సేత్ గారికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 160 మార్క్స్ వచ్చాయండి. మనకి ఎంతసేపు 120, 130, 140లో వస్తేనే హ్యాపీ. కానీ ఫస్ట్ ఈవిడకి 160 వచ్చాయి. ఈవిడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అపూర్వ పాండే 175 మార్క్స్ తెచ్చుకున్నారు. అంటే ఆవిడని మించి ఈవిడ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు మీరు ఈ సెషన్ వింటున్న వాళ్ళంతా కూడా 175+ తెచ్చుకోవాలని మీరు టార్గెట్ పెట్టుకోవాలండి. ఈవిడ కూడా ఇదే మాట ఏం చెప్పారు, ఇది సబ్జెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఆవిడ కూడా ఫ్లవరీ లాంగ్వేజ్ ఏమీ యూజ్ చేయలేదు. అండ్ ఏమంటారంటే ఎస్ఏ రాసినప్పుడు మీరు హ్యూమన్ బీయింగ్గా, ఎంపథెటిక్గా, కంపాషనేట్ తోటి మీరు స్టార్ట్ చేయండి ఎస్ఏని. ఇగో సింపుల్ ఇంగ్లీష్ సరిపోతుంది, అలాగే పెద్ద పెద్ద గ్రామటికల్ మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. జస్ట్ అలానే కోట్స్ని మనం అంటారు కదా, కోట్స్ వాడాలి. సో కోట్స్ కూడా ఎక్కువగా ఏం వాడలేదండి. ఆవిడ మామూలుగా సింపుల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ మల్టిపుల్ డైమెన్షన్స్ దట్ వీ విల్ డీల్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామందికి యాటిట్యూడ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు 120 వస్తే చాలు, 130 వస్తే చాలు అంటే టార్గెట్ హై కూడా పెట్టుకోవడానికి ధైర్యం రాదండి. దిస్ ఇస్ ద ట్రుత్. నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే
175 మార్క్స్ ఎస్ఏలో యూపీఎస్సీలో వచ్చాయన్న విషయం మీకు తెలిసినప్పుడు అట్లీస్ట్ యూ డేర్ టు డ్రీమ్ 150+. అసలు అవి ఎప్పుడు బ్రేక్ చేయలేదు ఇంతవరకు ఎవరు అంటే మీరు ముందడుగు వేయరు. ఒకరు ఆల్రెడీ చేసినప్పుడు మీరు చేయడం పెద్ద కష్టం కాదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు ఈ మిఠాలి సేతి షీ గాట్ 160 మార్క్స్. మీరు అనుదీప్ దుర్శెట్టి గారి గురించి 155 గురించే మనకి తెలుసు. కానీ ఇక్కడ మనకి చూస్తుంటే 175, ఇప్పుడు నేను మనకి ఫస్ట్ 175 మార్క్స్ వచ్చాయి. సారీ, అపూర్వ పాండేకేమో 175 మార్క్స్ వచ్చాయి. ఈవిడ ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆవిడకి 160 మార్క్స్ వచ్చాయి. ఇంకా మనకి మొన్న 2022లో ఈ అబ్బాయికి 149 వచ్చాయి. ఇంకా టాపర్కి 151 మార్క్స్ వచ్చాయి. థనై సుల్తానియా అని ఆయనకి 159 మార్క్స్ వచ్చాయి. అనుదీప్ దుర్శెట్టి గారికి ఏమో 155 మార్క్స్ వచ్చాయి. అందరికీ 150+ వచ్చాయండి. ఎవరికి ఇప్పుడు మనం 140 కూడా మనం తక్కువే మార్క్స్. మా టార్గెట్ 150+ కావాలంటే ఆల్రెడీ 150+ వచ్చిన వాళ్ళ గురించి చెప్తే మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఎస్, నేను కూడా 150+ ఎందుకు చేయకూడదు, నాకు కూడా 150+ మార్క్స్ ఎందుకు రావు అన్న ఆలోచన మీకు మొదలైతే మీరు ఎస్ఏ పట్ల ఉన్నటువంటి ఒక డౌట్స్ కానీ మిత్స్ కానీ అన్నీ పటాపంచలైపోతాయి. సో అందుకోసమే టుడే ఐ స్పెషల్లీ బ్రాట్ ఆల్ దోస్ టాపర్స్ ఎస్ఏ మార్క్స్. సో ఇప్పటి వరకు ఎవరికైనా నేను 140 వస్తా అనుకుంటే ప్లీజ్ చేంజ్ యువర్ స్కోర్ టు 150+. ఓకేనా? సో ఇంకా ప్రీ రిక్వెస్టెడ్ అసలు ఒక గుడ్ ఎస్ఏ అంటే ఏముండాలి? క్వాలిటీస్ బేసికల్గా మనం ఒరిజినల్గా ఉండాలండి. ఎస్ఏలు ఎప్పుడు మనం కాపీ క్యాట్ చేయలేము. అలాగే వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి రిలవెంట్గా ఉండాలి. కన్సైజ్గా ఒక్క ఐడియాని పట్టుకొని మొత్తం పేజీ అంతా నింపకూడదు. కన్సైజ్గా రాయాలి. కోహరెంట్గా ఉండాలి. కోహరెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక పారా రాస్తున్నారు, అందులో ఒక ఐడియా మీరు చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాస్తున్నప్పుడు ఉమెన్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు, కానీ వాళ్ళకి ఖర్చు పెట్టే రైట్ ఇవ్వలేదు అని మీరు ఆ పాయింట్ రాయాలి. కానీ అందులో ఆ పాయింట్ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా వేరే ఏదో పాయింట్ మళ్ళీ తీసుకొచ్చి యాడ్ చేస్తే ఆ కోహరెన్స్ అంటే లాజికల్గా ఉండాలి. ఒకదానితో ఒకటి కనెక్టివిటీ కనిపించాలి. ఒక పారా నుంచి ఇంకో పారాకి కానీ ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్ కానీ మనం ఆ సీక్వెన్స్ కానీ లాజిక్ కానీ మిస్ అవ్వకూడదు. సో దాన్ని మనం కోహరెన్స్ అని అంటాం. సైన్ పోస్టెడ్ అంటే ఇది అంటే అక్కడ అంటే మనం దాని డైరెక్షన్లోనే వెళ్ళాలి అన్నమాట. అంటే ఎస్ఏ టాపిక్ ఏమో ఇచ్చారు, ఏంటి గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని ఇచ్చారు. కానీ ఈ టాపిక్ కాస్త వేరే ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా కాకుండా మనం రాసే ప్రతి పారాగ్రాఫ్ ప్రతి ఐడియా ఎప్పుడు కూడా ఈ ఎస్ఏని కనెక్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి. దాని డైరెక్షన్లోనే మనం మూవ్ అవుతున్నట్టు ఉండాలి. అదిని మనం సైన్ పోస్టెడ్ అని అంటాం. అలాగే ఫ్యాక్ట్స్ అని రాసుకుంటూ వెళ్తే సరిపోదు, అనలిటికల్గా రాయాలి. ఒక అనాలిసిస్ చేస్తూ ఎస్ ఈ రిపోర్ట్ ప్రకారంగా 80% ఆఫ్ ద ఉమెన్ దే నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పెండ్ దేర్ ఓన్ మనీ. వాళ్ళ మనీ వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకి రైటే లేదట. అంటే మీరు చెప్తున్నారు ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చారు, కానీ ఆవిడకి స్పెండ్ చేసే రైట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ డేటా ప్రకారం 80% ఆఫ్ ఉమెన్ వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు. అంటే మీరు ఒక థాట్ చెప్తున్నారు, ఒక ఐడియా చెప్తున్నారు, దానికి ఎవిడెన్స్ ఇస్తున్నారు, మీరు అనాలిసిస్ చేస్తూ చెప్తున్నారన్నమాట. అలాగే ఎక్స్ప్లెనేటరీగా ఉండాలి, అర్థం అవ్వాలి. ఒక ఏమంటారు లేమన్కి కూడా అర్థమయ్యేటట్టు రాయగలిగినప్పుడే నీ ఎస్ఏ ఎఫెక్టివ్గా ఉన్నట్టు అని చెప్తారు. అంటే ఏదో మనం డేటా ఇచ్చాము ఫ్యాక్ట్స్ చెప్పాము అన్నట్టుగా కాకుండా అది అది చదువుతుంటేనే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అరే కరెక్టే కదా అన్న ఫీలింగ్ మనకి రావాలి. అలాగే వెల్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఒక దాని తర్వాత ఒక పాయింట్, ఎకనామికల్ చెప్పావు, తర్వాత పొలిటికల్ చెప్పావు, అంటే ఒక ఆర్గనైజ్ మనకు కనిపించాలి. ఫస్ట్ పాజిటివ్స్ చెప్పావు, తర్వాత నెగిటివ్స్ చెప్పావు, తర్వాత సమస్యని ఎలా అంటే ఒక ఆర్గనైజ్డ్ అంటే ఒక సీక్వెన్స్ తర్వాత ఒకటి వెళ్తున్నట్టుగా ఒక ఫ్లో మనకి కనిపించాలి. అండ్ ఆ ఎస్సే చదువుతున్నప్పుడు అన్ని డైమెన్షన్స్ హోలిస్టిక్గా కాంప్రిహెన్సివ్గా ఉండాలి, కంప్లీట్ అనిపించాలి. అప్పుడు ఆ ఎస్సే అనేది ఒక గుడ్ ఎస్సే అవుతుందండి. అర్థమవుతుందా? సో చాలామందికి ఇది అంటే మన ఎస్సే ఎలా ఉండాలి అని అంటే ఈ క్వాలిటీస్ మీరు మీ ఎస్సేలో కనుక పొందపరచగలిగితే ఆబ్వియస్లీ మీ ఎస్సే అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్
ఇది సాధ్యమా అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. 175 మార్క్స్ రాగలిగినప్పుడు అది సాధ్యమే కదా. అందుకే చాలామందికి అదేంటి మనకి నిజంగా వస్తుందా, ఇన్ని మనం చేయగలుగుతామా, వాళ్ళు ఏదో పెద్ద కాన్వెంట్ స్కూల్లో చదివి ఉంటారు, వాళ్ళు పెద్ద ఫ్లవరీ లాంగ్వేజ్ ఉంటుంది, ఇలాంటి మిత్స్ ఉంటాయి. అండ్ ఇవి నేను ఎస్ఏ ప్రాక్టీస్ చేయనండి, ఓన్లీ అన్ని జిఎస్ అయిపోయాకనే నేను ఎస్ఏ ప్రాక్టీస్ చేస్తా, అది అంతకన్నా బ్లండర్ ఇంకేది లేదు. ఇది నేను కంప్లీట్ జిఎస్ అయిపోయాకనే అప్పుడే ఎస్ఏ రాస్తా ఈజీగా అని అంటారు, కానీ ఇది ఒక పెద్ద మిస్కాలిక్యులేషన్. అర్థమవుతుందా? ఎందుకంటే ఎస్ఏకి ఆ స్ట్రక్చరు, ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ ఇదంతా అవ్వడానికి మీకు ఒక థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవ్వాలి. అది ఇన్స్టెంట్గా అయితే డెవలప్ అవ్వదు. ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ టు డెవలప్ దట్ థాట్ ప్రాసెస్. అది మీకు రియలైజ్ అయినప్పుడు మీరు జిఎస్ అన్నీ కంప్లీట్ అయ్యాకనే రాస్తా అనే అపోహని పక్కన పెడతారు. అండ్ ఫ్లవరీ లాంగ్వేజ్ అవసరమా అండి? అవసరం లేదు కదా. ఎందుకు? ఆల్రెడీ మనం ఇప్పుడు టాపర్స్ వాళ్ళ దాంట్లో కూడా ఏమని చెప్పారు, సింపుల్ లాంగ్వేజ్ సరిపోతుంది అని. ఓన్లీ ఫ్యూ కెన్ రైట్ గుడ్ ఎస్సేస్. కొంతమందికేనా అండి సొత్తు? ఎస్సేస్ రాయటం కొంతమంది సొత్తేనా? ఎవరు ఎఫర్ట్ పెడతారో వాళ్ళందరి సొత్తు. ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటి అంటే, ఈయన నిఖిల్ బి అని, ఈయన నాకు ర్యాంక్ తెలీదు, హీ స్కోర్డ్ ఎన్ని వచ్చాయండి? ఎన్ని స్కోర్ ఉందండి? ఎంత కనిపిస్తుందా? ఎంత స్కోర్ అది? కెన్ ఎనీవన్ సీ? ఎంత స్కోర్ ఉందండి? ఈ నిఖిల్ గారికి ఎంత స్కోర్ ఉంది? 158. వెరీ గుడ్. ఈయన అంతకుముందు అటెంప్ట్లో ఎస్ఏలో అంట హీ గాట్ 145 మార్క్స్ అండి. 45 మార్క్స్ నుంచి 158 ఎంత అండి? త్రిబులా? ఇంకా త్రిబుల్ కంటే ఎక్కువ. 45, 90 ప్లస్ 45 135, ఇంకా దానికంటే ఎక్కువ. ఎలా పాసిబుల్ అయింది? ఒకవేళ ఎస్ఏలో స్కోర్ తెచ్చుకోవడం కొంతమందికే అనడానికి లేదు. నువ్వు ఎఫర్ట్ పెట్టు, నీకు వస్తుంది. టాలెంట్ ఉంటే సరిపోదండి. టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేయని వాళ్ళు ఎప్పుడు సక్సెస్ రాదు. కానీ టాలెంట్ ఉన్నా లేకపోయినా హార్డ్ వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ సాధిస్తారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈయన కూడా ఫస్ట్ టైం ఎస్ఏ మనం మెయిన్స్ రాసినప్పుడు ఆయనకి ఎస్ఏలో హీ గాట్ ఓన్లీ 45 మార్క్స్. బట్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్కి హీ స్కోర్డ్ 158. ఇంకా ఇది రావడానికి హీ జాయిన్డ్ మెంటర్షిప్, అంటే చాలామంది మెంటర్స్ హెల్ప్ తీసుకున్నాడు, డిస్కషన్కి పెట్టుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. హీ హ్యాడ్ రిటర్న్ సమ్ స్టోరీ అబౌట్ హిజ్ ఎస్ఏ మార్క్స్లో ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది అన్నదానికి హీ హ్యాడ్ రిటర్న్ ఏ బిగ్ స్టోరీ అన్నమాట. అంటే ఒక మనిషి నిజంగా తలుచుకొని నేను స్కోర్ మార్చాలి, నా స్కోర్ మార్చాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఒక మెంటర్ గైడ్ తీసుకున్నాడు, ఒక ఫ్రెండ్ తోటి డిస్కషన్ చేశాడు, ఎన్ని ప్రాక్టీస్ చేయాలో అన్ని ఎస్ఎస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. డే 1 నుంచి చివరి వరకు కూడా ఆ ప్రాక్టీస్ అతను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సో అలా అంటే ఈ ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఫ్యూ పీపుల్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అర్థమవుతుందా? సో మనం ఒకటి, మీ టార్గెట్ ఇప్పటి నుంచి ఎస్ఏలో 150+ ఉండాలండి. నేను తీసుకొచ్చిన ఒక్క గౌతమ్ గారిది తప్ప అందరికీ 150 అబోవ్ ఉన్నాయి స్కోర్. నేను ఎవరిది కూడా 150 బిలో స్కోర్ చూపించవట్లే, కానీ ఇప్పుడు ఒకటి చూపిస్తానండి. సో దిస్ ఈజ్ మై ఒరిజినల్ మార్క్స్ ఇన్ 2017 అండి. నేను కూడా నా లాస్ట్ అటెంప్ట్ ఇక్కడ నాకు అంతకుముందు స్కోరు ఐ స్కోర్డ్ యాక్చువల్లీ 84 అండి, 84 or 80 సంథింగ్. 80 నుంచి నేను 140కి తీసుకోగలిగాను. నాకు ఎవరు అప్పుడు మెంటర్ కానీ గైడ్ కానీ ఎవరూ లేరండి. 80 స్కోర్ని నేను 140 చేయగలిగాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మై హార్డ్ వర్క్. నేను చాలా ఎస్సేస్ రాశాను. ఎన్ని ఎస్సేస్ రాశాను అంటే ఇంకా నాకు తెలియదు. ఒకటే ఎస్సేని 4 సార్లు రాసిన సందర్భాలు ఉన్నాయి. 30-40 ఎస్సేలు ఒక ఇయర్ అయితే కన్సిస్టెంట్గా ఒక 40 ఎస్సేలు నేను ప్రాక్టీస్ చేశాను. అంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఉత్తపుణ్యానికే చెప్పలేదండి. ఇట్ హ్యాస్ వ్యాలిడ్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ని పట్టుకొని నేను ఈరోజు ఇలా చెప్పగలుగుతున్నాను అంటే దాని వెనుక ఎంత ఎఫర్ట్ పెడితే ఆ స్కోర్ వచ్చింది. మీరు కూడా ఆ ఎఫర్ట్ పెడితే తెచ్చుకోగలరు. నేనే కాదు, బోలెడు మంది ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరెందుకు 150+ తెచ్చుకోలేరు? తెచ్చుకుంటారా అండి 150+ స్కోర్?
టార్గెట్ పెట్టుకుంటున్నారా? ఎంతమంది పెట్టుకుంటున్నారు? జస్ట్ ఎస్ఎస్ అనే అట్లీస్ట్ స్కోరింగ్ 150+ అని నాకు ఒక హ్యాండ్ అన్న రేస్ చేయండి. ఓకే, ఇక్కడ ఒప్పు అని ఏదో ఉంది, కృష్ణ గారు, సుమ అండ్ కృష్ణ, ఎస్ గీతిక ఐ కెన్, వెరీ గుడ్. ఇంకా నిఖిత, ఈ ఒప్పు ఏంటండి, పేరు పెట్టుకోవచ్చు కదా. వైష్ణవి, ప్రభాకర్, మధుబాబు, సౌమ్య, వెరీ గుడ్. ఫస్ట్ మన యాటిట్యూడ్ సెట్ అయితే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనండి. నిజం చెప్తున్నా కదా, లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి యాక్షన్ ఉంటుంది. అది ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంటూనే ఉంటుంది. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా అవుట్కమ్ రాదు. కానీ ఇక్కడ క్లారిటీ వచ్చిందా, నేను 150+ టార్గెట్ చేస్తానని ఆటోమేటిక్గా యాక్షన్లో వస్తుంది, అంతే కదా. కానీ లోపల నా వల్ల ఏమవుద్ది అని అనుకొని పైకి మాత్రం నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను అన్నారనుకోండి, అవుట్కమ్ ఇదే వస్తుందండి. కాబట్టి ఇప్పుడు మీరు నిజంగా 150+ మనసా వాచ కర్మన అనుకొని ఉంటే మాత్రం నౌ యూ కెన్ స్టార్ట్ పుట్ యువర్ ఎఫర్ట్. ఓకే, ఆటోమేటిక్గా నీ మైండ్ కూడా చెప్తుంది, ఎఫర్ట్ పెట్టు, రాయి, ఎస్ఏ రాయి, వీక్లీ 2 ఎస్ఏలు రాయాలి మనం, తెలుసు కదా అని మన బ్రెయిన్ కూడా మనల్ని మోటివేట్ చేస్తుందండి. ఓకేనా? సో ఇట్ ఈస్ అబౌట్ ద క్లారిటీ ఆఫ్ యువర్ థాట్ దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండి. ఓకేనా? సో మరి ఇప్పుడు హౌ టు స్టార్ట్ ఎస్ఏ, అసలు ఎస్ఏని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేద్దామండి? చాలా ఈజీ, ఏం లేదు. ఫస్ట్ మీరు ఏదో ఒక టాపిక్, మనకి కాస్త తెలిసిన టాపిక్, ఎలా ఫస్ట్ మనం చూజ్ చేసుకున్న టాపిక్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా మనం అన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు అబ్బా ఇది నాకు తెలుసు అని అనిపిస్తుంది. కానీ అక్కడ చూసినప్పుడు వెంటనే మనము బ్రెయిన్ స్టార్మ్ చేయగలిగి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయగలుగుతామా లేదా అనేది మనం చూసుకోవాలి. అలాగే అన్ని డైమెన్షన్స్ వస్తాయా అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను 2014లో వెన్ ఐ వాజ్ గివింగ్ మై మెయిన్స్, ఆ టైంలో ఇదే గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక టాపిక్ వచ్చింది, ఎస్ఏ వచ్చింది. అది చూడగానే అనిపించింది ఈ ఎస్ఏ రాసేయచ్చు తోపు అని అనుకుని నేను ఆ ఎస్ఏ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ మధ్యలోకి వచ్చాక ఆ ఎస్ఏని ఎలా తీసుకెళ్లాలో తెలియలే. అంటే కొన్ని ఎస్ఏ టాపిక్స్ ఎలా ఉంటాయంటే మనకి చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయండి, కానీ పెన్ను పేపర్ పెడుతుంటే అది ఎస్ఏ పొడిగించలేం మనం. అంటే ఇక్కడ మనకి తెలిసిన దానికంటే మనకి ఎంత కంటెంట్ వస్తుంది, ఎన్ని డైమెన్షన్స్ మనం ఈజీగా రాయగలుగుతున్నాము అనే దాన్ని బట్టి క్లారిటీ ఉంటేనే మన ఎస్ఏకి మంచిగా ఆ కంటెంట్ తోటి రాయగలుగుతాం. కాబట్టి మనము ఇంకొకటి ఎలిమినేట్ వీక్ ఏరియా టాపిక్. కొన్ని టాపిక్స్ అంటే కొంతమందికి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా అబ్బా ఈ టాపిక్ వద్దు అని అనిపిస్తుంది. సో అలాంటి ఏరియాస్ ఉంటే ఎలిమినేట్ చేసుకోండి. మీ చూసింగ్ ఆఫ్ ద టాపిక్ అనేది మీరు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, మీకు ఎంత బాగా కంటెంట్ వస్తుంది, మీరు ఎన్ని డైమెన్షన్స్ ఈజీగా రాయగలుగుతారు, వీటి పట్ల మీకు క్లారిటీ ఉంటే ఆబ్వియస్లీ యూ కెన్ పిక్ ద టాపిక్ అన్నమాట. ఆ టాపిక్ పిక్ చేసుకొని అప్పుడు మీరు ఆ ఎస్ఏకి ఆ టాపిక్కి మీరు ఏం చేస్తారండి, యూ మేక్ ద స్ట్రక్చర్, స్టార్ట్ మేకింగ్ స్ట్రక్చర్. మరి బేసిక్గా మన ఎస్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎస్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? వీనో అందరికీ తెలుసు ఎలా ఉంటుందండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక థీమ్ పారా అని నేను చెప్తున్నాను. ఈ థీమ్ పారా మనకి ఫిలాసఫికల్ ఎస్సెస్ రాయడానికి మెయిన్గా ఈజీగా హెల్ప్ అవుతుందండి. అది రాసుకుంటే అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చెప్తాను. ఆ తర్వాత బాడీ, తర్వాత పెన్ అల్టిమేట్ కన్క్లూజన్ అండ్ కన్క్లూజన్. సో ఒక్కొక్కటి మినిమం మనకి 100 to 150 వర్డ్స్ ఇంట్రొడక్షన్ రాయొచ్చు. ఇక్కడ మన థీమ్ పారా 50 వర్డ్స్, 50 to 100 కూడా రాసుకోవచ్చు. లేదా 600 to 700 మన బాడీ అండ్ 100 to 150 వర్డ్స్ పెన్ అల్టిమేట్ కన్క్లూజన్ అండ్ 50 వర్డ్స్ కంక్లూజన్ అనమాట. సో ఈ స్ట్రక్చర్తో గనక మనము మన ఎస్సేని గనక తీసుకెళ్తే, ఓకే, మన ఎస్సేలో ఇవన్నీ వచ్చేటట్టుగా మనం ఏదైతే టాపిక్ చూస్ చేసుకున్నామో ఆ టాపిక్కి ఇవన్నీ మనం సమకూర్చాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వెంటనే ఫస్ట్ చూసింగ్ ద టాపిక్ వెరీ కేర్ఫుల్లీ. సెకండ్, మనం వెనకాల రఫ్ పేపర్ ఇస్తారు, మనకి వెనకాల రఫ్ వర్క్ అని ఇస్తారండి ఆన్సర్స్ రాసేదానికి. అక్కడ మనము బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి.
అంటే నేను ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేస్తాను, ఈ కేస్ స్టడీ తీసుకొని రాస్తాను, తర్వాత బాడీలో నేను ఎన్ని డైమెన్షన్స్ పెడతాను, అసలు ఇందులో థీమ్ ఏమేమి రాయాలి, ఎన్ని ఆస్పెక్ట్స్ నేను ఎస్సేలో రాయగలని ఆ థీమ్ రాసుకోవాలి, ఎగ్జాంపుల్స్ లిస్ట్ రాయాలి, ఆ తర్వాత నేను కంక్లూజన్ ఎలా కంక్లూడ్ చేస్తాను, అదంతా మనం రఫ్ వర్క్ మనకి 1.5 hour టైం ఇస్తారు. ఆ 1.5 hourలో మీరు ఏం చేయొచ్చు, మీకు రైటింగ్ స్కిల్స్ ఫాస్ట్గా ఉంటే మీరు 1 hourలో రాసేయగలుగుతారు. లేదా మీకు అంత లేకపోతే అట్లీస్ట్ ఒక 20 minutes అయినా మీరేం చేయాలండి, ఆ టాపిక్కి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ వెనకాల రఫ్ వర్క్ రాయాలి. అండ్ 2 ఎస్సేలు రాయాలి కాబట్టి రెండిటికి ఒకటేసారి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారా? చేయొద్దు. ఎందుకంటే అసలు దేంది దానికి చేసి రాసిన తర్వాత మీకు అప్పుడు ఇంకొక ఎస్సేకి రాసేటప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి ఒకటేసారి 2 బ్రెయిన్ స్టార్మింగ్ చేయొద్దండి. ఫస్ట్ మీరు ఒక ఎస్సేని ఎంచుకున్నాక దానికి బ్రెయిన్ స్టార్మ్ చేసి దాన్ని కంప్లీట్ చేసి తర్వాత సెకండ్ ఎస్సేకి మళ్ళీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి రఫ్ వర్క్ రాసుకొని తర్వాత మీరు ఎస్సేని రాయండి. అంటే 1 hour రాయడానికి 1/2 hour బ్రెయిన్ స్టార్మింగ్కి, మళ్ళీ 1/2 hour బ్రెయిన్ స్టార్మింగ్, 1 hour రాయడం అన్నమాట. సో ఇలా మన జనరల్గా మన ఎస్సే యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మరి అన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి డీటెయిల్గా చూస్తే ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి. సో ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఏ మూవీ ట్రైలర్. సో మనం ఒక ఎస్సే చదవాలనిపిస్తే ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చదువుతాం, అబ్బా ఎంత బాగుంది ఎస్సే, ఇంకెంత బాగా రాసారా అనుకుంటాం. ఒకవేళ ఇంట్రొడక్షన్ అంత బాగాలేదనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం, అబ్బా ఇదే సోదిగా ఉంది, ఇక మొత్తం ఎస్సే ఎలా ఉందో అనిపిస్తుంది కదా. ఇప్పుడు మూవీ చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అసలు ట్రైలర్ చూద్దాంరా ఎలా ఉంది అనుకుంటాం. ట్రైలర్ చూసి ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఈ మూవీ చూస్తే బాగుంది. అలాగే మన ఇంట్రొడక్షన్ కూడా అలాంటిదే అన్నమాట. అంటే అది చదువుతున్నప్పుడే మనకి అబ్బా ఎంత బాగా రాశాడు అని ఆ ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. తర్వాత ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఏదో ఒక కేస్ స్టడీ తీసుకొచ్చి రాయకూడదండి. మన టాపిక్కి రిలవెంట్ స్టోరీ తోటి స్టార్ట్ చేయాలి. అండ్ అలా అని సాగదీయకూడదు, కన్సైజ్గా ఉండాలి. అయితే వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంట్రొడక్షన్. అందరూ ఒకే రకంగా ఇంట్రొడక్షన్ చేస్తారా? చేయరు. ఇప్పుడు మీరు ఎంతమంది ఎడిటోరియల్స్ చదువుతారండి రెగ్యులర్గా? ఎంతమంది మీరు రెగ్యులర్గా కేస్ స్టడీ ఎడిటోరియల్స్ చదువుతారు? ఎస్, కెన్ ఎనీవన్? వై కృష్ణ టార్గెట్ 170 ఏనా? ఆల్రెడీ అపూర్వ పాండే 175 కూడా తెచ్చుకున్నారు కదా. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ థింగ్. 170 అని అనుకోవడం కూడా ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. గుడ్ కృష్ణ. విపశ్చన CH, ఎస్, నాట్ రెగ్యులర్లీ. ఓకే, ఎస్ గీతిక. ఓకే, సో బేసికల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు కనుక ఒకవేళ ఎడిటోరియల్స్ చదివే అలవాటు లేకపోతే దయచేసి ఎడిటోరియల్స్ చదవండి. నేను కన్సైజ్గా ఇస్తారు కరెంట్ అఫైర్స్, నేను అది చదువుకొని ఏమంటారు సివిల్స్ ప్రిపరేషన్ చేసేసి సర్వీస్ కొట్టేస్తానని భ్రమలో ఉండొద్దు. ఎడిటోరియల్స్ చదవడం వల్ల మీకు ఒక్కొక్క వే ఆఫ్, అసలు వాళ్ళు ఒక థాట్ని ఎలా ఆర్టికులేట్ చేస్తున్నారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నారు, ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, కంక్లూజన్ ఎలా ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మీరు వాటిని మీ ఎస్సేలో కూడా ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎడిటోరియల్స్ చదవండి. అయితే ఈ ఇంట్రొడక్షన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తరీకగా చేస్తారండి. కొంతమంది కోట్స్ తోటే స్టార్ట్ చేస్తారు. కొంతమంది అయితే ఇప్పుడు లిటరేచర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని పోయమ్స్ బాగా వస్తాయి. తెలుగులో అయితే మనం వేమన పద్యాలు, సుమతి శతకమనో, లేకపోతే ఇంగ్లీష్లో అయితే డిఫరెంట్ వీళ్ళు ఉంటారు కదా వెస్టర్న్ ఫిలాసఫర్స్, వీళ్ళే ఆ పోయమ్స్ తీసుకొచ్చి ఇంట్రొడక్షన్లో పెట్టచ్చు. అదొక తరీకా. అంటే నేను కోటే చెప్పాలా? లేదు, పోయం కూడా రాయొచ్చు. అలాగే ఆ కోట్ కూడా ఒక్కొక్కసారి ఇచ్చిన కోటునే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఇంట్రొడక్షన్ చేయొచ్చు. వాళ్ళు ఏ కొటేషన్ ఇచ్చారో ఆ కొటేషన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు. లేదంటే ఒక అనిక్డోట్ అంటే ఒక కథ మనకి రామాయణంలోనో మహాభారతంలోనో, లేకపోతే ఒక మూవీ అండి, ఇప్పుడు అవతార్ సినిమా కానీ, ఇప్పుడు మీకు ఏదైనా అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి కనెక్ట్ అవుతున్నటువంటి సమ్మరీ కానీ, స్టోరీ కానీ, ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ, మన రియల్ లైఫ్స్లో కానీ ఏదైనా ఉంటే ఆ స్టోరీని నరేట్ చేయడం, అంటే అది నరేట్ చేస్తూ మనం ఎస్సేలోకి వెళ్ళాలన్నమాట. సో అలా ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది షార్ట్ స్టోరీస్, మీరే నరేటివ్గా మీరే ఒక స్టోరీని సృష్టించి కూడా రాయొచ్చు.
ఓకేనా. ఇంకా అలా కాకుండా మనం ఏం రాయొచ్చు, ఒక రిపోర్ట్, ఒక నేషనల్ క్రైమ్ బ్యూరో లేదంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఎకనామిక్ సర్వే, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఫ్యాక్ట్స్ని బట్టి కూడా మనం ఇంట్రొడక్షన్ చేయొచ్చు. అలాగే కాకుండా క్వశ్చన్ తోటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చారు, గుడ్ లైఫ్ ఈజ్ వన్ హెల్ప్డ్ బై కంపాషన్ అండ్ గైడెడ్ బై హ్యుమానిటీ. ఈ టాపిక్కి ఎలా రాయొచ్చు అంటే వాట్ ఈస్ గుడ్ లైఫ్, ఈ గుడ్ లైఫ్ డెఫినేషన్ అనేది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పర్సన్. సో హౌ టు మనం మనం క్వశ్చన్ చేస్తూ టాపిక్లోకి వెళ్ళాలన్నమాట. అలా అంటే ఇంకొకటి డిఫైనింగ్ ద కాన్సెప్ట్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ ఈచ్ అదర్ అని ఒక టాపిక్ ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ అసలు అంటే ఏంటి, ప్రొటెక్షన్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, అలా మీరు డిఫైన్ చేస్తూ కూడా కాన్సెప్ట్ని మీరు ఆ ఎస్సేలోకి వెళ్ళొచ్చు. అంటే మనం ఇంట్రడక్షన్ చేసే విధానం, ఇప్పుడు మీరు కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పి తర్వాత సినిమాలోకి ఎంటర్ అవుతారు కదా. కొంతమంది చేస్తారు, ఫస్ట్ హీరోని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత వేరే స్టోరీలోకి వెళ్తారు. అంటే ఒక్కొక్క మూవీ వాటి యొక్క ఆ ఇంట్రడక్షన్ సీన్స్ ఎలా ఉంటాయండి, డిఫరెంట్ వేస్లో ఉంటుంది. అలాగే మీ ఎస్సే కూడా అయితే మీరు దానికి కనెక్టెడ్, ఆ టాపిక్కి కనెక్టెడ్ ఒక స్టోరీ చెప్పండి, ఒక పోయం చెప్పండి, ఒక కొటేషన్ చెప్పండి, లేదా మీకు నచ్చిన ఒక నరేటివ్, ఒక స్టోరీని రాయండి. ఏదైనా సరే ఒక ఫైనల్గా మీరు ఎలా తీసుకురావాలంటే మన ఎస్సే టాపిక్కి కనెక్ట్ అవ్వుతూ తీసుకురావాలండి. ఏదో వేగ్గా నాకు నచ్చింది రాస్తానంటే సరిపోదు. ఏదైతే వాళ్ళు టాపిక్ మనకి ఇచ్చారో ఆ టాపిక్కి కనెక్టెడ్గా మనం ఇంట్రడక్షన్ని చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిఠాలి సేత్ ఆవిడ తన వాటర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ ఇన్ ఫెడరల్ ఇండియా అనే ఎస్సే రాశారట. ఈ ఎస్సేకి రాసినప్పుడు తను ఈ పోయంని అంటే పోయంతో ఇంట్రడక్షన్ చేశారు. సో మీరు ఇప్పటి వరకు ఒకవేళ ఈ పోయమ్స్ ఏమి ఇంట్రొడక్షన్ చేస్తామో అని అనుకున్న వాళ్ళు, లేదా పోయంతో కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటే గ్యాదర్ మనకి ఏవైతే ఫ్రీక్వెంట్గా కొన్ని ఎస్సే టాపిక్స్ వస్తూ ఉంటాయండి, అలాంటి ఎస్సే టాపిక్స్కి మీరు పోయమ్స్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఎలా ఉండాలంటే ఆ టాపిక్ వచ్చిందంటే ఆ పోయంతోనే మీరు ఇంట్రొడక్షన్ చేసుకోవచ్చు. ఇవి మనం ఆన్ ది స్పాట్ రాయలేము, ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్. అంటే మనకు కావాల్సిన సమకూర్చుకొని పెట్టుకోవాలి, ఆయుధాలతో రెడీగా ఉండాలి, వారు వచ్చిందా ఫైట్ చేయాలి. సో ఆ విధంగా అంటే ఈవిడ పోయంని యూస్ చేసుకున్నారు. అలాగే సెకండ్ ఎస్సేలోనేమో ఈవిడ ఎవరో టెడ్ఎక్స్, ఎంతమంది టెడ్ఎక్స్ వాచ్ చేస్తారండి? జోష్ టాక్స్, టెడ్ఎక్స్ టాక్స్ ఎంతమంది చూస్తారు? ఎంతమంది చూస్తారండి? జోష్ టాక్స్, టెడ్ఎక్స్ టాక్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, చూస్తారా? మరి అవి చూసినప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటున్నప్పుడు కూడా కొన్ని ఫిలాసఫికల్ ఎస్సేస్ అంటే లైఫ్కి, హ్యుమానిటీకి ఇలాంటి కనెక్టెడ్ తోటే మనకి ఎస్సేస్ వస్తుంటాయండి. సో అలాంటప్పుడు వీళ్ళు చెప్పే స్టోరీస్ కూడా మనకు ఒక్కొక్కసారి ఎస్సేస్కి కనెక్ట్ అవుతాయి. సో మీకు అలాంటి స్పీచెస్ విని ఆ స్టోరీ బాగా అనిపిస్తే కూడా రాసుకొని అవి మనకి ఎస్సేకి కనెక్ట్ అయితే ఆ స్టోరీస్ తోటి కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంతేందుకు మూవీలో ఇప్పుడు రోబో సినిమా వస్తుంది, రోబోట్, అందులో నెగిటివ్గా వాళ్ళు కోడింగ్ చేస్తే హ్యుమానిటీని మొత్తం థ్రెట్ చేస్తుంది. ఆ మూవీతోటి కూడా మీరు ఇంట్రొడక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేనా అని మనకి ఎస్సే వచ్చింది అనుకోండి, మీరు రోబో సినిమాని తీసుకొచ్చి రాయొచ్చు ఇంట్రొడక్షన్లో. అంతే కదా. ఇట్ ఈస్ ఎండ్ ఏంటండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకునే మనిషిని బట్టి ఉంటుంది. అంతే కదా. అది దానికి స్వయంగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ కాదు, మన వాల్యూ సిస్టమ్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆ స్టోరీని, ఆ మూవీని ఇంట్రొడక్షన్లో చేస్తూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ స్టాండ్ని అదే స్టోరీలో కనుక చెప్పగలిగితే ఆబ్వియస్లీ మీ ఎస్సే ఇంట్రొడక్షన్ చాలా ఎఫెక్టివ్గా వస్తుందన్నమాట. సో ఈవిడైతే ఎవరో టెడ్ఎక్స్ టాక్ ఇచ్చారంట, సుగాత మిత్ర అని, వాళ్ళ టెడ్ఎక్స్ స్టోరీని రాసి ఎస్సేలోకి వెళ్ళారు. అదేవిధంగా ఇంకా ఈ అపూర్వ పాండే ఈవిడ కూడా నామ్ గురించి ఒక కప్లెట్ పోయం రాశారంట. అలాగే సెకండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాసినప్పుడు ఈవిడ కూడా ఒక వర్కింగ్ ఉమెన్ ప్రొఫెషనల్ గురించి ఆమె పాజిటివ్స్ అంటే నిజంగా ఎంపవర్మెంట్ ఉందా లేదా అనే దాని గురించి రాశారు. నేనైతే 2 రకాల ఎగ్జాంపుల్స్ రాశానండి. ఒకటేమో ఇప్పుడు అదేంటి
పివి సింధు ఒక సైడ్ ఏమో బ్యాడ్మింటన్ క్వీన్ లాగా ఆవిడ వెలిగిపోతున్నారు, ఇంకో సైడ్ అదే ఏజ్ ఉన్న ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఏమో తనకి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు. సో ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమో ఎంపవర్మెంట్ కనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో కనిపించట్లేదు అని సంథింగ్ లైక్ దట్ అలా ఇంట్రొడక్షన్ అనేది చేశాను. అంటే మనం ఇక్కడ ఎస్సేస్కి అంటే ఒక స్టోరీస్ రాసిన, ఒక పోయం రాసిన, ఒక కొటేషన్ని ఇంకో కొటేషన్తో మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా ఎట్ ద ఎండ్ ఎలా ఉండాలంటే మనం ఆ ఎస్సేలో కనెక్ట్ అవ్వగలగాలి. మీరు ఒక మనిషిని మీ ఎస్సేలో కనెక్షన్ చేసుకునే విధంగా మీరు రాయగలిగితే మీరు సక్సెస్ అయినట్టేనండి. లేదా ఏదో ఫ్యాక్ట్స్ రాస్తున్నట్టుగా కనిపించింది అనుకోండి, మీ ఎస్సే పండదు. మీ ఎస్సే పండాలి అంటే మీరు ఆ చదివే వాళ్ళని ఎగ్జామినర్ని అందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ఫీల్ అవుతూ రాయాలంటే మీ ఫీలింగ్స్, మీ థాట్స్, వెన్ యూ పుట్ ఎఫర్ట్ ఆటోమేటిక్గా ఆ ఎస్సే చాలా బాగా వస్తుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ మోస్ట్ థింగ్ ఈస్ ద థీమ్ పారా. ఈ థీమ్ పారా అందరూ రాస్తారా అంటే థీమ్ పారా లేకుండా కూడా ఎస్సే రాయొచ్చు. నీకు క్లారిటీ ఉంది, నేను ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ రాస్తాను అని క్లారిటీ ఉన్నప్పుడు థీమ్ పారా లేకుండా కూడా ఎస్సే రాయొచ్చు. కానీ ఫస్ట్ టైం రాస్తున్నాను, నాకు ఎస్సేస్ అంటే భయము, సో నేను ఎస్సేస్ని ఎలా ఎక్స్టెన్షన్ చేయాలో నాకు క్లారిటీ లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఈ థీమ్ పారాని యూస్ చేయండి. బేసికల్గా థీమ్ పారా అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఇచ్చారు ఒక కరేజ్ టు యాక్సెప్ట్ అండ్ డెడికేషన్ టు ఇంప్రూవ్ ఆర్ ద 2 keys ఫర్ సక్సెస్ అని ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చారండి. సో ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను ఈ ఎస్సేని నేను ఎలా ఎక్స్టెన్షన్ చేయాలి, నాకు క్లారిటీ లేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక స్టోరీ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 3 తీసుకుందామండి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, కానీ అక్కడితో ఆగిపోయారా మన ఇస్రో సైంటిస్టులు? ఆగిపోలేదు కదా. ఎక్కడికి వెళ్ళారు? కరేజ్ తోటి ఆ తప్పేంటో తెలుసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, డెడికేషన్ తోటి ఇంప్రూవ్ చేశారు. ఆటోమేటిక్గా చంద్రయాన్ 3 అనేది లాంచ్ అయ్యింది. నేను ఆ ఇంట్రడక్షన్లో ఆ స్టోరీ రాస్తా. అంటే రాసినప్పుడు ఏం చెప్తా, అప్పుడు ఆ స్టోరీ తోటి అప్పుడు చెప్తా ఒక మనిషి నిజంగానే సక్సెస్ సాధించాలి అంటే వాళ్ళకి ఏదైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు కరేజ్ ఉండాలి కదా. ఒకటి ఫస్ట్ చాలామందికి ఒక లక్ష్యం ఉన్నా కరేజ్ ఉండదండి అది చేయడానికి. ఫస్ట్ ఆ యాక్షన్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఒకవేళ ఫెయిల్ అయినా ఆ తప్పేంటో తెలుసుకోవడానికి కూడా కరేజ్ ఉండాలి. చాలామందికి తప్పు తెలుసుకోవడానికి కూడా భయం ఉంటుందండి, కరేజ్ ఉండదు. సో కరేజ్ తోటి వాళ్ళు తెలుసుకోవాలి, డెడికేషన్ తోటి తెలుసుకుంటే సరిపోతుందా తప్పేంటో? అది ఎక్కడ తప్పు ఉందో అక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తేనే కదా. సో దానికి మనకు డెడికేషన్ ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే సక్సెస్ సాధ్యమవుతాయి అని నేను ఆ స్టోరీ తోటి చెప్పి అప్పుడు ఇన్ దిస్ ఎస్సే అని నేనేమంటాను, అప్పుడు నా ఎస్సే యొక్క రోడ్ మ్యాప్ రాస్తాను అనమాట. రోడ్ మ్యాప్ అంటే ఏంటండి, ఇప్పుడు నేను అశోక్ నగర్ ఉన్నాను, అశోక్ నగర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? దిల్సుఖ్ నగర్ అనుకున్నాం అనుకోండి. సో దిల్సుఖ్ నగర్కి వెళ్ళాలంటే ఫస్ట్ నేను అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకో బస్ తీసుకోనో ఏదో ఆ తర్వాత కోరంటికి వెళ్తాను. ఇక్కడ నుంచి నేను దిల్సుఖ్ నగర్ బస్కి వెళ్తాను. అంటే నా రోడ్ మ్యాప్ ఫస్ట్ నేను ఇక్కడికి వెళ్తాను, తర్వాత ఇక్కడికి వెళ్తాను, తర్వాత ఇక్కడికి వెళ్తాను, తర్వాత అంటే నా డెస్టినీ అక్కడికి రీచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను థీమ్ పారాలో నా ఎస్సేని రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ నేను ఏం రాస్తాను, తర్వాత నేను ఏం రాస్తాను, ఆ తర్వాత నేను ఏం రాస్తాను, ఫైనల్గా నేను ఎక్కడికి రీచ్ అవుతాను, కంక్లూజన్. అంటే ఇప్పుడు నా బాడీలో ఏమేం పార్ట్స్ అంటే దేంతో స్టార్ట్ చేయబోతున్నాను, ఒక్కొక్క సీక్వెన్స్ ఏంటి అనేది నేను నా థీమ్ పారాలో చెప్తానన్నమాట. అర్థమైందా అండి? అర్థమైందా? రోడ్ మ్యాప్ అన్నమాట. రోడ్ మ్యాప్ ఇది అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. అర్థమవుతుందా అండి? మంజు ఓకే, ఏంటి మంజీ ద మౌంటైన్ స్టోరీ. ఓకే, పెద్ద కొండను కూడా తులం వచ్చు ఎఫర్ట్ పెడితే అనడానికి ఆయన ఎగ్జాంపుల్. ఓకేనా? అంటే చాలామందికి అసలు థీమ్ ఏంది అని బాగా కష్టపడిపోతూ ఉంటారు. బట్ ఇది రోడ్ మ్యాప్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాను అన్నప్పుడు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు అదే కొటేషన్కి నేను ఇన్ దిస్ ఎస్సే ఐ వుడ్ లైక్ టు అసలు కరేజ్ అంటే ఏంది,
డెడికేషన్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటో రాస్తాను ఫస్ట్. ఓకే, సెకండ్ ఏం చెప్తాను, కరేజ్ అనేది అందరికీ ఉండదా, ఉంటుందా, దేనికి కరేజ్ కావాలి అనేది ఒక పాయింట్. తర్వాత డెడికేషన్ దేనికి కావాలి, అండ్ ఈ రెండు ఉన్న వాళ్ళు వేరియస్ ఫీల్డ్స్లో ఎలా సక్సెస్ సాధించారు. అప్పుడు నేను డైమెన్షన్స్ తీసుకుంటానండి. డైమెన్షన్స్ అంటే సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఇంకా ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకా చెప్పండి ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయండి. టెక్నాలజికల్, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, అర్థమవుతుందా. ఇన్ని డైమెన్షన్స్లో ఒక్కొక్కరు ఎవరెవరు ఎలా వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఫెయిల్ అయినా సక్సెస్ అంటే కరేజ్ తోటి డెడికేషన్ తోటి సక్సెస్ సాధించిన వాళ్ళ లిస్టుని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను డీటెయిల్గా బాడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అందరికీ కరేజ్ ఉండదా, మరి అందరికీ డెడికేషన్ ఉండదా, ఇలాంటి వాల్యూ సిస్టమ్ మనం ఎలా ఇన్కల్కేట్ చేయాలి సొసైటీలో, అలాంటప్పుడే మన సొసైటీ ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పేసి నేను థీమ్లో అలా నా రోడ్ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అర్థమవుతుందా. సో అప్పుడు మీరు ఇక్కడ రాసుకున్న ఈ రోడ్ మ్యాప్తో దాన్ని పట్టుకొని ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళాలి. మీరు మొత్తం ఎస్ఏ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ ఈ రోడ్ మ్యాప్లో ఈ ఫస్ట్ పాయింట్ని పట్టుకోండి. ఫస్ట్ నేను డిఫైన్ చేస్తా కాన్సెప్ట్స్ని. కరేజ్ అంటే ఏంటి, డెడికేషన్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి. ఫస్ట్ అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెకండ్ మ్యాప్, అందులోకి వెళ్ళండి. సెకండ్లో ఏమన్నాను, ఈ కరేజ్ అందరికీ ఉండదా, అసలు ఉంటే ఎందుకు, వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, యాక్సెప్టెన్స్ దేనికి చేయాలి అనే దాని గురించి చేయాలనుకున్నా. అప్పుడు దాని గురించినటువంటి ఒక ఐడియా ఒక పారా, మల్టిపుల్ ఐడియాస్ని ఒక పారాలో రాయొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో అలా మీరు ఈ రోడ్ మ్యాప్ని పట్టుకొని మీరు ఎస్ఏని ఎక్స్టెన్షన్ చేసేసేయండి. ఆటోమేటికల్గా కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేస్తుందండి. ఈ థీమ్ రాయకుండా ఎస్ఏ రాయాలి అనుకున్నప్పుడు మన ఎస్ఏ ఎటు వెళ్తుందో మనకి తెలియదు, ఒక గమ్యం లేని ప్రయాణం అవుతుందన్నమాట. సో ఎప్పటికైనా మీరు ఎస్ఏ నిజంగా రాయాలి, నేను ఎఫెక్టివ్గా ఎస్ఏ రాయాలి అని అనుకున్నప్పుడు మీరు ఒకవేళ మీకు థీమ్ పారా నాకు రాయడం ఇష్టం లేదు అనుకుంటే మీ రఫ్ వర్క్ ఉంటుంది కదా అక్కడ రాసుకోండి. దాన్ని పట్టుకుంటూ ఎస్ఏని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ ఎస్ఏ డీవియేట్ అవ్వదు. చాలామందికి ఈ థీమ్ అంటే నేను ఎలా రాయాలి, ఈ రోడ్ మ్యాప్ లేకుండానే ఎస్ఏ రాద్దామని చూస్తారు. మీకు ఎస్ఏ కంటెంట్ ఏది పిక్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీకు అసలు ఈ రోడ్ మ్యాప్ వస్తుందా లేదా అనేది చెక్ చేయండి. ఒకవేళ రోడ్ మ్యాప్ రావట్లేదు అనుకోండి, మీకు ఎంత బాగా తెలిసిందో అనిపించినా ఆ టాపిక్ని ముట్టుకోవద్దు. అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట మనకి ఎస్ఏలో. ఇది ఫిలాసఫికల్ ఎస్ఏస్కి వాడుకోవచ్చు, జనరల్ సోషల్ ఎస్ఏస్, ఎకనామికల్ ఎస్ఏస్, పొలిటికల్ ఎస్ఏస్ అన్నింటికి కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది అలవాటు అయితే ఆబ్వియస్లీ మనకి స్ట్రక్చరింగ్ ఆఫ్ ఎస్ఏ అనేది చాలా చాలా ఈజీ అవుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు కనుక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది అందీప్ దుర్శెట్టి గారు రాసినటువంటి ఎస్ఏ అండి. అందులో ఈ క్వశ్చన్ అండి ఏంటిది, చేంజ్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ అనేది ఆ క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి ఏం రాశారు, ఇన్ దిస్ ఎస్సే వీ విల్ ఎగ్జామిన్ వాట్ ఈస్ మెంట్ బై లెర్నింగ్ అండ్ చేంజ్. అంటే ఫస్ట్ ఆయన డిఫైన్ చేస్తున్నారు కదా, మనం కూడా అదే కదా అనుకున్నాం, కరేజ్ అండ్ అంటే ఏంటి అని. అండ్ వీ విల్ దెన్ ఎగ్జామిన్ హౌ లెర్నింగ్ లీడ్ టు చేంజ్. అంటే లెర్నింగ్ అనేది ఎలా చేంజ్కి తీసుకొస్తుంది త్రూ అవుట్ ద హిస్టరీ అండ్ అక్రాస్ ద జాగ్రఫీ. అంటే ఆయన ఏం రాయబోతున్నారు, ఎగ్జాంపుల్స్ రాయబోతున్నారు అన్నమాట. హిస్టారికల్గా ఎవరు లెర్నింగ్ వల్ల చేంజ్ అయ్యారు, జాగ్రఫికల్గా అంటే అక్రాస్ ద వరల్డ్ ఎవరెవరు లెర్నింగ్ వల్ల చేంజ్ తీసుకొచ్చారు. సో అవన్నీ ఆయన ఎగ్జాంపుల్స్ రాయబోతారన్నమాట. అంటే ఆయన రోడ్ మ్యాప్ అదనమాట సెకండ్ పాయింట్. నెక్స్ట్ we will discuss the problems and hindrances in learning and changing. ఒక మనిషి నేర్చుకోవాలన్నా చేంజ్ అవ్వాలన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు, ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది నెక్స్ట్ ఆయన రాయబోతున్నారు. ఫైనల్లీ వీ విల్ కంక్లూడ్ బై సీయింగ్ హౌ వీ కెన్ ఇన్స్టిట్యూట్ ద చేంజ్ ఇన్ అవర్ లైఫ్ త్రూ కాన్స్టెంట్ లెర్నింగ్. మనం దాన్ని ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి అదే ఆయన చెప్పింది. అంతే కదా, ఎంత సింపుల్గా ఉందనే రోడ్ మ్యాప్. ఫస్ట్ లెర్నింగ్ చేంజ్ అంటే ఏంటి అంటే మనం నిజంగా చేంజ్ అవ్వాలంటే కొన్ని నేర్చుకుంటేనే మారుతామండి కదా.
ఒక మంచి బుక్ మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తుంది. ఒక బుక్లో మనకి ఒక బుక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, ఫ్రెండ్స్ ఉన్నదానికంటే బుక్ నుంచి నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ లెర్నింగ్ కూడా రకరకాలుగా ఉండొచ్చండి. త్రూ బుక్స్ ఉండొచ్చు, త్రూ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, ఇంకా మనం డైమెన్షన్స్ ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. అంతే కదా, లెర్నింగ్ ఓన్లీ బుక్స్తోనే వస్తుందా? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో వస్తుంది, పెద్దవాళ్ళ టీచింగ్స్ నుంచి వస్తుంది, రోల్ మోడల్స్ నుంచి వస్తుంది. లర్నింగ్ కెన్ బి ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దాని నుంచి మనం నిజంగా మారాలి అనుకుంటే ఆబ్వియస్గా చేంజ్ అనేది వస్తుంది. అంతే కదా. సో హిస్టరీలో జాగ్రఫీ అక్రాస్ ద వరల్డ్ ఎలా వాళ్ళు కొత్త నేర్చుకుంటూ వాళ్ళ మార్పు అనేది తీసుకొచ్చారు. ఒక కంట్రీ కూడా అండి, ఒక దేశం, ఒక ఇండివిజువల్ అయినా, ఒక ఫ్యామిలీ, ఒక సొసైటీ, ఒక కంట్రీ కూడా త్రూ లర్నింగ్ ద్వారా కూడా చేంజ్ అవ్వచ్చు. అంతెందుకు, ఇప్పుడు మనము మనకి ఎల్పిజి ఎరా ఎప్పుడు వచ్చింది? ఎల్పిజి ఎరా ఎప్పుడు వచ్చింది? 1991లో. అంతకుముందు మనం క్లోజ్డ్ ఎకానమీయా, ఓపెన్ ఎకానమీయా? 1991కి ముందు మనం క్లోజ్డా? జనరల్గా మనం క్లోజ్డే కదా. కానీ ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఏం చేసాము? ఓపెన్ అయ్యామా? చేంజ్ వచ్చిందా? అంటే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, అంటే మన కంట్రీ ఫేస్ చేసింది, మనం ఎప్పుడు క్లోజ్డ్ పెట్టుకున్నామో ఆటోమేటిక్గా మన ఎకానమీ అనేది ఇంపాక్ట్ అయింది. ఎకానమీ ఇంపాక్ట్ అయింది కాబట్టి ఆ పర్సనల్ అంటే సడన్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనం దాని నుంచి నేర్చుకున్నది ఏంటంటే, లేదు ఈ టైంలో మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మనం ఓపెన్ అవ్వాలి. అట్లీస్ట్ మొత్తం ఓపెన్ కాకపోయినా కంట్రోల్లో, అంటే కొన్ని రంగాలను మనం ఈజీగా అట్లా వదిలేయాలి. అంటే పర్సనల్గా మనం ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మనం చేంజ్ అయ్యాం. అది కూడా రాయాలంటే, కానీ రాసే తరీకా, మనం రాసే ఎక్స్ప్రెషన్, మనం ఎలా కంటెంట్ని నరేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అలా మనము మన కంట్రీ రిలేటెడ్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మరి ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, హిండ్రెన్సెస్ ఏంటి? జనరల్గా మనం చేంజ్ని ఎవరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఒకప్పుడు మనము ఫోన్పే, గూగుల్ పే చేయాలంటే ఎవరన్నా యాక్సెప్ట్ చేసిండ్రా? నాకు క్యాషే కావాలి అని. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినా కూడా ఏమనేవాళ్ళు? లేదు మాకు గూగుల్ పే, ఫోన్పే పనిచేయదు, మీరు క్యాష్ ఇవ్వండి అన్నారు. రెసిస్టెన్స్ ఉంటుందండి చేంజ్కి, అవునా కాదా? సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ తర్వాత ఇప్పుడు ఎలా అయింది మార్పు? అబ్బా క్యాషా, వద్దు ఇప్పుడు గూగుల్ పే చేసేయండి అంటున్నారు, అవునా కాదా? సో చేంజ్ ఇట్ టేక్స్ టైం. మనకి ఇన్ని రోజులు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే అలవాటు లేదు, ఎస్సే రైటింగ్ చేసే ప్రాక్టీస్ లేదు, అసలు ప్రాక్టీసే చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. సడన్గా ఎస్సే రైటింగ్ అంటారేంటి, ముందుగానే అంటారేంటి, ఆ రెసిస్టెన్స్ వస్తుంది. నేను జిఎస్ కంప్లీట్ అవ్వకుండా అసలు ఎస్సే రాయనబ్బా. ఫిలాసఫికల్ ఎస్సేస్కి సబ్జెక్టుతో పాటు మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన సొసైటీలో మనం చూస్తుంది, మనకు తెలిసింది అంతా కూడా ఉపయోగపడుతుందండి. జిఎస్ ఒక్కటే కావాలి, అది అయిన తర్వాతనే అని అలమెంట్గా ఉండకండి. ఎందుకంటే ఇవి మనకి ఎన్నో రోల్ మోడల్స్, వాళ్ళ ఎగ్జాంపుల్స్ తోటి మనం ఎస్సేస్ రాయాలి. అది ఒక్క రోజుతో వచ్చేదైతే కాదు. సో ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ అండ్ టైం. ఓకేనా. సో ఇలా రాయాల్సి వస్తుందండి. మన ఒక థీమ్, మన రోడ్ మ్యాప్ని ఇలా రాయాలి. అయితే ఇది ఇంకొక టాపర్ అండి, ఆయన కూడా ఇలాగే రాశారు. త్రూ అవుట్ దిస్ ఎస్సే వి వుడ్ అండర్స్టాండ్ హౌ బోత్ డీడ్స్ హ్యావ్ బీన్ షేప్డ్ బై హ్యూమన్స్ అండ్ వైస్ వర్సా అక్రాస్ డిఫరెంట్ డైమెన్షన్స్. చూస్తున్నారా? అంటే ఇండైరెక్ట్గా ఆయన ఒక హ్యూమన్ డీడ్స్ ఎస్సే ఏంటండి, అవర్ డీడ్స్ డిటర్మైన్ యాజ్ మచ్ యాజ్ వి డిటర్మైన్ అవర్ డీడ్స్. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? వైస్ వర్సా. ఓకే, మనం చేసే పనులు మనల్ని ఎలా అయినా అంటే మనం తీసుకునే యాక్షన్నే బట్టే కదా మన లైఫ్ మారుతుంది. మన యాక్షన్ చేసినప్పుడు కూడా మనం ఆ అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. అలా రెండు ఉంటాయి, వాటిని డిఫరెంట్ డైమెన్షన్స్లో రాస్తానని చెప్తున్నాడు. అంటే తెలియకుండానే ఇక్కడ మన సోషల్, పొలిటికల్, ఎకనామికల్ అని రాశాడా? అక్కర్లా. అది నీ థీమ్, నీకు క్లారిటీ ఉంది, నా రోడ్ మ్యాప్లో ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ నేను రాస్తా అని మనకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. కానీ ఈ థీమ్లో రాసేటప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్లో నేను రాస్తానని ఒక స్టేట్మెంట్ పడిస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత బిట్వీన్ అంటే అసలు బ్యాలెన్స్ ఎలా చేయాలి, మన యాక్షన్స్కి, డీడ్స్కి, థాట్స్కి ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి. ఎట్ ద ఎండ్ మనం బెటర్, ఎట్ ద ఎండ్ మీరు చెప్తున్నాను కదా, ఫిలాసఫికల్ ఎస్సెస్లో మ్యాక్సిమం ఎలాంటివి ఉంటాయి అంటే అన్ని ప్రీషియస్, మన లైఫ్లో ఏవి ప్రీషియస్తో వాటిని కంటెక్స్ట్ తోటి ఇస్తారండి. మానవత్వాన్ని అప్హోల్డ్ చేస్తున్నావా,
అర్థమైందా? టైంని ఎలా వాడుకుంటున్నావు, కరెక్ట్గా టైంని వాడుకుంటున్నావా, నీ విలువలు ఎలా ఉంటున్నాయి, నువ్వు అంటే నీ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది, ఇలాంటివి టెస్ట్ చేస్తూనే ఇస్తున్నారండి కొటేషన్స్. మనం ఎక్కడో వీళ్ళు ఇచ్చేది ఏంటో పెద్దగా అనేది ఏం లేదు. ఎట్ ద ఎండ్ ఇక్కడ చూసారా, ఈయన ఎస్సేలో ఏమున్నాడు, మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఒక కంపాషనేట్ హ్యూమన్ బీయింగ్గా ఉంది తప్ప ఇందులో ఏం లేదు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూసినప్పుడు కూడా మనకు కనిపించేది అదే. మన లైఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి వాటి రిలేటెడే మనకి ఎస్సే టాపిక్స్ వస్తున్నాయి. సో కాబట్టి మీరు ఎస్సేస్ రాసేటప్పుడు ఇలాంటి అంటే హ్యుమానిటీని ఎన్హాన్స్ చేస్తున్నట్టుగానే మీరు కంక్లూజన్లో రాయండి. ఓకేనా? సో దెన్ దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ అండ్ థీమ్ పారా. ఇంట్రొడక్షన్ అయిపోయింది, థీమ్ పారా అయిపోయింది. ఇప్పుడు మనం బాడీలోకి వెళ్తున్నాం. సో ఈ బాడీ గురించి రాసినప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారండి. అంటే మల్టీ డైమెన్షనల్, ఇది కొంతమంది దీన్ని షార్ట్కట్గా కూడా పెట్టుకుంటారండి. SCPPIE, ఇది ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ అని చెప్పేసి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క షార్ట్కట్గా పెట్టుకుంటారు. సో మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. అలాగే సెక్షనల్, అంటే ఇప్పుడు హెల్త్ అనుకున్నారనుకోండి, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని రాయాలి. ఎడ్యుకేషన్ అంటే కూడా ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అని రాయాలి. అలాగే టెంపోరల్ అంటే టైం, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, పోస్ట్ LPG, ప్రజెంట్, కాంటెంపరీ. సో ఈ యాంగిల్లో కూడా మనం రాయొచ్చు, లేదా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ రాయొచ్చు. ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా రాయొచ్చు. అంటే మనం నిజంగా ఎస్సేకి ఇన్ని డైమెన్షన్స్ వస్తే రాయొచ్చండి. కాకపోతే మరీ టూ మచ్ ఆఫ్ ఎక్కువ డైమెన్షన్స్ రాయాలని కూడా అనుకోవద్దు. మళ్ళీ 1000-1200 వర్డ్స్ని మించిపోవద్దు. మళ్ళీ ఎస్సేలో అన్ని ఆస్పెక్ట్స్ రావాలి అనుకుంటే మినిమం ఆస్పెక్ట్స్ అయితే సోషల్, ఎకనామికల్, పొలిటికల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, ఇవి మినిమం ఒక 5 డైమెన్షన్స్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవి మనం యాడ్ చేసుకోగలిగితే చాలు మినిమం. ఇక లేదు ఆ ఎస్సేకి అన్ని ఎస్సేలకు అదే డైమెన్షన్స్ రాకపోవచ్చు. అలాంటప్పుడు టెంపోరల్ డైమెన్షన్స్ని వాడుకోవాలి. అంటే పాస్ట్ ఎలా ఉండదు, ప్రజెంట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, లేదా ఏన్షియంట్లో ఎలా ఉంది, మెడివల్లో ఎలా ఉంది, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్, అలా అయినా రాయొచ్చు. అంటే ఎస్సే టాపిక్ని బట్టి కూడా మన కంటెంట్ ఎన్ని రకాల డైమెన్షన్స్ రాయగలుగుతామనేది విత్ ప్రాక్టీస్ తోటే వస్తుంది. అది ఇన్స్టెంట్గా ఇది ఈ ఎస్సేకి ఇదే అని మనం ఎప్పుడు చెప్పలేము. ఓకేనా? దెన్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఎకానమీ అనుకున్నాం అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ గురించి ఇవ్వచ్చు, ఒక కంట్రీ గురించి ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు అలా కాకుండా ఒక ఫ్యామిలీ, ఒక సొసైటీ, ఒక నేషన్, ఇంటర్నేషనల్, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనం తీసుకురావచ్చు. ఓకేనా? సో బాడీ చాలా ఈజీ ఉంటుందండి. ఒకసారి మనకి రోడ్ మ్యాప్ వస్తే దాంట్లో ఎవరో రాశారు, ఫస్ట్ ఎముకల్ని సమకూర్చండి, తర్వాత మాంసం నింపుతామని. వినడానికి లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉంది, బట్ దట్ ఈస్ ద ట్రూ. అది స్కెలిటన్ అన్నమాట. ఏది థీమ్ అనేది మన ఎస్సే ఎలా ఉండబోతుంది అంటే ఇది ఒక బొమ్మ ఇలా అనుకున్నాం అనుకోండి, దీని యొక్క స్కెలిటన్. ఇప్పుడు దీన్ని కలర్ఫుల్గా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు సమోసా ఏ షేప్లో కావాలి ఆ షేప్ని మనం తయారు చేసుకొని పెట్టుకుంటాం, అది థీమ్. మరి ఎస్సే వచ్చేసరికి, బాడీ వచ్చేసరికి దాంట్లో మీరు కార్న్ పెడతారా, ఆనియన్ పెడతారా, అది మీ ఇష్టం. ఎందుకంటే అవి మీ ఎగ్జాంపుల్స్, మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక ఇంతకన్నా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇక నాకు ఇంతే వచ్చండి. ఓకేనా? సో ఈ ఆస్పెక్ట్స్లో మనం రాయాల్సి వస్తుంది. అండ్ సో ఇది ఇంకొకరు చెప్పారు, స్పెక్లిచ్ అనే సోషల్, పొలిటికల్, ఎకనామిక్, కల్చర్, లింగ్విస్టిక్, ఇంటర్నేషనల్, హ్యూమనిస్టిక్ డైమెన్షన్స్, ఇవన్నీ కూడా అంటే మీ ఇష్టం. మీరేవి మినిమం మీకు ఆప్ట్గా అనిపిస్తున్నాయి, నాకు ఎగ్జాంపుల్స్ ఇవి చాలు అనుకుంటే అలా మీరు సెలెక్టెడ్గా ఒక 5-6 డైమెన్షన్స్ని తీసుకోండి. సో ఆ విధంగా మీ బాడీని ఫుల్ఫిల్ చేసుకోవాలని, మొత్తం స్టఫ్ని నింపుకోవాలి. అయితే ఇక్కడ బాడీకి కొన్ని మన డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా ఇది GS పేపర్ కాదు కాబట్టి బుల్లెట్స్ ఫార్మ్స్ తోటి రాయకండి. అలాగే డయాగ్రామ్స్ ఎక్కడైనా రాయొచ్చు అన్నారు, ఇర్రిలవెంట్గా డయాగ్రామ్స్ని అయితే వెయ్యొద్దు. అన్లెస్ అంటిల్ రియల్గా అక్కడ డయాగ్రామ్ వేస్తే మన ఎస్సే కాంప్లిమెంటరీగా ఉంటుంది అని అనుకుంటేనే వేయండి, అదర్వైజ్ డోంట్ ఎనీ డయాగ్రామ్. తర్వాత సబ్ హెడ్డింగ్ పెట్టొచ్చండి, మంచిగా పెట్టొచ్చు. అండర్లైన్ ఆరామ్సే చేసుకోవచ్చు. టర్మ్స్ సోషల్లీ, పొలిటికల్లీ రాయొచ్చు. సిమిలర్లీ ఎకనామిక్ స్పియర్, సిమిలర్లీ పొలిటికల్ స్పియర్ అలా రాయొచ్చు. స్మాల్ పారాగ్రాఫ్సే రాయాలండి.
ఎవ్రీ పారా ఈజ్ వన్ డిఫరెంట్ ఐడియా. ఒక పారాలో ఒక ఐడియా రాసి ఒక పారాలో ఇంకో ఐడియా, అలా సీక్వెన్స్ వస్తుంది. కానీ ఒకటే పారాలో అక్కడే సోషల్, అక్కడే ఎకనామికల్ అలా రాయకండి, అది కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఓకే, అండ్ రియలిస్టిక్గా మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఉంటే రాయొచ్చు. అయ్యో రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చా, లేదు, వీటితోటే మనకి ఎస్సే ఎన్రిచ్ అవుతుంది. వైల్ రైటింగ్ క్రిటికల్ డోంట్ క్రిటిసైజ్. బేసికల్గా మీరు క్రిటిసైజ్ చేయాలంటే చేయొచ్చు, అలానే టూ మచ్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అట్లాంటివి వాడకండి. మీరు న్యూట్రల్గా ఉంటూనే బ్యాలెన్స్డ్గా ఉంటూనే మీ ఒపీనియన్ని కరెక్ట్గా ఖరాఖండ్గా చెప్పండి. తర్వాత ఎప్పుడు కూడా నెగిటివ్ని కంక్లూజన్తో చేయకూడదు. ఓకేనా? సో జనరల్గా ఇవి మనం అంటే మన బాడీలో మనం ఎగ్జాంపుల్స్ రాస్తున్నప్పుడు మన రోడ్ మ్యాప్తో పట్టుకొని వెళ్తున్నప్పుడు మీరు ఈ మినిమం పాటించాల్సినటువంటి డూస్ అండ్ డోంట్స్. దెన్ కంక్లూజన్. సో దిస్ ఇస్ అల్టిమేట్. సో క్లైమాక్స్ ఎలా ఉంది? ఇంట్రొడక్షన్ బాగుంది రా మూవీ, కానీ క్లైమాక్స్ పోగొట్టేశాడు. సో అందరూ అనుకో ఒక ఇంట్రొడక్షన్ రాస్తే బాగుంటుంది, నాకు 170 వస్తాయంటే లేదు, క్లైమాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ కంక్లూజన్ ఎంత బాగుండాలి అంటే అబ్బా ఇక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించాలి, ఇది రా ఎస్సే అనే ఫీలింగ్ మనకు అనిపిస్తుంది అండి ఆటోమేటిక్గా మనం రాసినప్పుడు. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం రాసిన తర్వాత మనమే చెక్ చేసుకుంటాం. ఫస్ట్ మెంటర్ అక్కర్లే, ఫస్ట్ మనం సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇదేదో కంక్లూజన్ ఎక్కడో పోయినట్టు అనిపిస్తుంది, మన మనసు చెప్తుంది. మన మెంటర్ కూడా అదే మాట చెప్తాడు, కాదు బాబు ఇది ఇలా రాయకూడదమ్మా, ఇక్కడ ఇలా క్లైమాక్స్ బాగాలేదు మీది అని చెప్పేస్తారు. సో మేడం ఎస్సే చెప్తుందా మూవీ గురించి చెప్తుందా అని అనుకోకండి, మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను మూవీ అని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో జనరల్గా కంక్లూజన్ అనేది క్లోజర్ అండి, క్లైమాక్స్. సో దీంట్లో మనం ఎప్పుడు కూడా మొత్తం అక్కడ ఏం రాసుకొచ్చాం అదంతా సమ్మరీలో పెట్టద్దు. ఓకేనా? ఎప్పుడు కూడా కంక్లూజన్లో ఒక ఆప్టమిస్టిక్గా ఒక విజనరీగా ఉండాలండి. ఎంత మీరు క్రిటిసైజ్ చేసినా, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినా, సమస్యల్ని క్రిటిసైజ్ చేసినా, సొసైటీని అన్నా, ఎండ్లో మాత్రం అంతా మంచి జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ అయితే మీరు తేవాలి. సో ఫ్యూచరిస్టిక్ విజన్ అనేది అంటే మనం ఆప్టమిస్టిక్ పర్సన్స్ అనమాట, మనం పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్స్. మన ఎస్సే మన క్యారెక్టర్ని కూడా చూపిస్తుందండి, మన ఆలోచన విధానం ఏంటి, మనం ఎలా ఆలోచిస్తాము, మనం ఒక సమస్య పట్ల ఎలాంటి మన అభిప్రాయం ఉంది మన ఎస్సేలోనే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇట్ షోస్ వాట్ యు ఆర్ ఫైనల్లీ. కాబట్టి అందుకోసమే మీరు కంక్లూజన్లో ఎప్పుడూ కూడా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి, ఆప్టిమిస్టిక్గా కనిపించాలి. 2-3 లైన్లో రాసేస్తానని అనుకోవద్దు, 150 words రాయొచ్చు. అండ్ మరీ లాస్ట్లో వచ్చేసి అయ్యో తప్పు చేస్తున్నారు వీళ్ళు అని ఒకరిని దండించడం, అబ్యూస్ చేయడం కానీ, లేదా కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి పెట్టడం కానీ అట్లాంటివి చేయొద్దు. మళ్ళీ అదొక ఇంకో ఎస్సే అవుతుంది. సో డోంట్ డూ సచ్ థింగ్స్. మీరు చేయాల్సింది అక్కడ ఫ్రెష్ ఆర్గ్యుమెంట్ పెట్టద్దు, ప్రాబ్లమ్స్ ఎండ్లో అసలు రాయొద్దండి. ఇంకా మీరు కంక్లూజన్ చేయాలని అనుకున్నప్పుడు ఇంకా విజనరీ ఫార్వర్డ్ లుకింగ్ తోటి గుడ్ ఆప్టమిస్టిక్గానే మీరు కంక్లూజన్ చేయొచ్చు. అయితే కంక్లూజన్లో కూడా మనకి తరికా ఉంది. ఇందులో కూడా మనం కోట్స్తో క్లోజ్ చేయొచ్చు, లేదా శ్లోకాలు మన దగ్గర ఉంటాయి కదా, చాలా శ్లోకాలు, సంస్కృతంలో ఉన్న శ్లోకాలు ఉన్నాయి, పోయమ్స్ ఉన్నాయి, అవిటితోటి కూడా మనం కంక్లూజన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. గాంధీజీ తాలిస్మాన్ తీసుకోవచ్చు, మంచి హ్యుమానిటీ తోటి ఇది ఇవ్వాలి అని అనుకుంటే గాంధీజీ తాలిస్మాన్ని కూడా మనం వాడుకోవచ్చు కంక్లూజన్లో. లేదా ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ది ఉంటుంది కదా, నీ డ్రీమ్, ఇండియా డ్రీమ్ అంటే ఏంటి, అలాంటప్పుడు వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్ అని చెప్పేసి నా సొసైటీలో నా సోదరులు ఎలా ఉండాలి. సో ఇలాంటి వాటికి అలాంటి అంటే కొటేషన్స్ని, లేదా మనకి తెలిసినటువంటి గాంధీజీ తాలిస్మాన్ కానీ, మన సంస్కృతం కోట్ కానీ, పోయమ్స్ కానీ, వాటిని కూడా మనం కంక్లూజన్లో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మన సొసైటీలో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని అంటే, మన ఎడ్యుకేషన్ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ అంటే మన ఇగ్నోరెన్స్ నుంచి ట్రుత్లోకి తీసుకెళ్ళాలి, డార్క్ నుంచి లైట్లోకి, డెత్ నుంచి ఇమ్మార్టాలిటీ, మార్టల్ నుంచి ఇమ్మార్టాలిటీకి. సో అని ఇలా మనం కంక్లూజన్ చేయొచ్చు. లేదా వసుదైవక కుటుంబకం, ఇంకేంటండి లోక సమస్త సుఖినోభవంతు, ఇలాంటివి. అంటే మనం ఎట్ ద ఎండ్ వీఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఏ గుడ్ సొసైటీ వేర్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో అలాంటి వాటికి అంటే అలాని ఆ కొటేషన్ మనకి ఇచ్చిన టాపిక్ ఒకటి, మనం కంక్లూజన్లో వేరే కొటేషన్ అట్లా పెట్టకండి. ఆ కొటేషన్ తోటి మనం ఎంత ఆప్టిమిస్టిక్గా మనం విజన్ని చూస్తున్నాం అనేది మనకు కనిపించాలి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మన కంక్లూజన్ అనేది ఉండాలన్నమాట.
సో అయితే ఈ ఎస్సేస్ రాస్తున్నప్పుడు చాలామందికి ఒక పార నుంచి ఇంకో పారకి వెళ్ళేటప్పుడు కానీ ఆ కనెక్టివిటీ అనేది చాలా సమస్యగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కనెక్టింగ్ వర్డ్స్ని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పాయింట్ చెప్పాలనుకున్నారు, అది పొలిటికల్గా చెప్పాలి, ఎకనామికల్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు లైక్ వైజ్, సిమిలర్లీ, ఇన్ అడిషన్ టు దిస్, ఫర్దర్ అని అలా వాడచ్చు. లేదా మీరు అప్పటి వరకు పాజిటివ్ చెప్పారు, తర్వాత నేను నెగిటివ్గా చెప్పాలి అనుకున్నారనుకో, హవెవర్, బట్, ఇన్స్పైట్ ఆఫ్ దిస్, నెవర్త్లెస్, డిస్పైట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి అలా రాయొచ్చు. అలా కాకుండా మీరు ఒక సీక్వెన్స్గా మీరు సజెషన్ సలహాలు ఇవ్వాలి అనుకుంటున్నారు, ఫస్ట్ మీరు ఇది చేయండి, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని అలా రాయొచ్చు. అలా ఈ విధంగా అంటే మీరు డిఫరెంట్ అంటే ఈ కనెక్టివ్ వర్డ్స్ అనేది మీకు తెలిస్తే మీ ఎస్సేను ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఎలా ఎక్స్టెన్షన్ చేయాలో అనేది కూడా క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, సో జనరల్గా సోషల్ ఎస్సేస్ కానీ మనకి జనరల్ ఎస్సేస్ కానీ ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా స్టాటిస్టిక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఏంటి అని రాస్తాము. ఇప్పుడు చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు ఎందుకు జరగట్లేదు అనుకున్నప్పుడు వాటి కాజెస్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి. ఓకే, అలాగే మన గవర్నమెంట్ ఏం ఎఫర్ట్స్ తీసుకుంది, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, మనం ఎలాంటి సజెషన్స్ చేయాలి అని చెప్పేసి ఇలా జనరల్ ఎస్సేస్కి ఇలా రాయొచ్చండి. కానీ మనం ఫిలాసఫికల్ ఎస్సేస్ రాయాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు డూ బ్రెయిన్ స్టార్మింగ్ అనమాట. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చారు, ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. ఫస్ట్ మీరు ఎస్సే అనే విషయం మర్చిపోండి, ఆ కొటేషన్ యొక్క అర్థం ఏంటి చెప్పండి. ఎంతమందికి ఈ కొటేషన్ని చూస్తే మీకు ఏమేమి ఇన్పుట్స్ గుర్తొస్తున్నాయి అంటే అది చూడగానే మీకు ఏం అనిపిస్తుంది, అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి? ఫస్ట్ మీరు ఆ కొటేషన్ని యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ ఏంటో తెలుసుకోండి. ఏంటి అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. అంటే ఇక్కడ నేను ఒకటి అడుగుతాను, రిపేర్ అంటున్నాడు అంటే రిపేర్ ద రూఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ సమస్య ఉన్నట్టా అండి? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఉన్నట్టా లేనట్టా? ప్రాబ్లం ఉంది. ఆ సమస్యని సన్ షైనింగ్ ఉన్నప్పుడే, ఒకవేళ సన్ షైనింగ్ చేస్తలేరు అనుకోండి, రిపేర్ చేయగలుగుతామా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అది రాయొచ్చు. ఇంకా ఆన్లైన్లో వాళ్ళు మీరు కూడా చెప్పాలమ్మా, we should do the work before going to class. ఓకే, దట్ మీన్స్ మనకు ఎనర్జీ ఐటమ్స్ ఉండగానే వెరీ గుడ్ అండి. మనకు ఇప్పుడు యంగ్గా ఉన్నప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం, కొత్త వచ్చాక ఏం రాస్తాంలే సివిల్స్, అది పెద్ద టైం ప్రాసెసింగ్ అనిపిస్తుంది. ఎనర్జీ ఉన్నప్పుడే రాయాలి, కొట్టి పడేయాలి, సర్వీస్ కొట్టాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఓకే, ఏమనిపిస్తుందండి? ఇల్లు ఉండగానే చక్కదిద్దు పెట్టుకోవాలని తెలుగులో అంటారు దీన్ని ఇండైరెక్ట్గా. ఒకటి, ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్, అంటే సమస్య రాకముందుకే మనం ప్రివెన్షన్ చేయగలగాలి. ఓకే, రెండు, అక్కడ ఎవరో ఏదో రాశారు, దానికి కాస్త రీఫ్రేమ్ చేయగలిగితే వి షుడ్ డూ ద వర్క్ బిఫోర్ గోయింగ్ టు లాస్ అంటే టైమ్లీ మనం కరెక్ట్గా అంటే టైం ప్రోక్రాస్టినేషన్ చేయకుండా, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఆన్సర్స్ రాస్తారండి, రీరేటింగ్ చెప్తాం మేము, అంటే ఇది బాగాలేదమ్మా త్వరగా రాసేసి, ఇది వెంటనే రాస్తే మనకు క్లారిటీ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత రాస్తాం, అది అప్పుడు రాస్తేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, మీరు రాసిన దానికి కూడా అర్థం ఉంటుంది. కానీ డిలే చేస్తారన్నమాట వాంటెడ్లీ. ఎక్కడికి డిలే అవుతుంది అంటే లాస్ట్కి ప్రిలిమ్స్ టైం వచ్చేస్తుంది. ఏమైందమ్మా అంటే, మేడం ఇప్పుడు ప్రిలిమ్స్ మేడం, ఇప్పుడు ఎట్లా రాస్తాం ఆన్సర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రిలిమ్స్ క్లియర్ అయినా కూడా మెయిన్స్ క్లియర్ కాదు. ఎందుకు? ఆల్రెడీ మనం డిలే చేసి ఆ వచ్చిన టైంని మనం కరెక్ట్గా వాడుకోలేదు. అంటే జనరల్గా ఈ టైం అంటే ఆపర్చునిటీస్ కొన్ని వస్తాయండి, దాన్ని అదే టైంలో కరెక్ట్గా వాడుకుంటేనే దాని అవుట్కమ్ వస్తుంది. అలాగే సమస్య ఉన్నప్పుడు కూడా మనం దాన్ని వెంటనే సొల్యూషన్ తీసుకోగలగాలి. అలా కాకుండా డిలే అంటే చేసుకుంటూ వెళ్తే అది ఎప్పటికీ అవ్వదు, మనం నష్టపోతాం. ఇంకొకటి ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్త, ప్రోయాక్టివ్ థింకింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిప్టో కరెన్సీ ఉంది. క్రిప్టో కరెన్సీ గురించి గవర్నమెంట్ చాలా నెగిటివ్గా ఉంది, కానీ
కొంచెం ప్రొయాక్టివ్గా ఆలోచించి ఫ్యూచర్ అంతా క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ఉంటుంది అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా రెగ్యులేషన్స్ తీసుకురావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, రోబోస్ వస్తాయి, చాలా టెక్నాలజీగా డెవలప్మెంట్ జరగబోతుంది అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా రెగ్యులేషన్స్ని తీసుకురాగలగాలి. అంటే మనం ఇక్కడ టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్ అంటే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనకు క్లైమేట్ చేంజ్ ఏమంటున్నారండి, 2030 కల్లా మనం చాలా మటుకి తగ్గించుకోవాలనుకున్నాం 1.5, కానీ అది దాటిపోతుంది అని కూడా చెప్తున్నారు. మరి అది ఈ టైంకి చేస్తేనే అది ఇర్రివర్సిబుల్ అండి. ఒకసారి క్లైమేట్ చేంజ్ జరిగిపోయిందా మళ్ళీ మనం మార్చాలంటే ఎంత పెట్టినా ఎఫర్ట్ పెట్టినా అవ్వదు. సో అంటే కొన్ని విషయాలు అంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ వస్తున్నాయి చెప్పకుండానే. డైమెన్షన్స్ ఏమేమి వస్తున్నాయి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి రాసుకోవచ్చు కదా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే సరిపోదు, దాని టైంకి మనం యాక్షన్ తీసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద యాక్షన్. అవునా కాదా? అంటే ఇది ఏంటి మనం చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆలోచిస్తే వస్తాయండి, మీకు కూడా వస్తాయి ఇంతకన్నా మంచి మంచి ఆలోచనలు, ఐడియాస్. బట్ మీరు ఆలోచన ఫస్ట్ ఎస్సే, ఫిలాసఫికల్ ఎస్సేస్ రాయాలి అంటే మన ఆలోచన విధానం మీద ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఈ కొటేషన్ని మనం ఎన్ని యాంగిల్లో చూడగలుగుదాం. ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. ఓకే, దీని ఉద్దేశం ఏంటి, రూఫ్ ఉంది, ఆ రూఫ్కి ఒక హోల్ ఉంది, ఆ హోల్ ఎవరి వల్ల జరిగి ఉంటుంది, సమస్య ఎలా అయినా వచ్చి ఉండొచ్చు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఇప్పుడు అది ఎలా వచ్చింది దానికంటే ఆ సమస్యని మనము సన్ షైనింగ్ ఉన్నప్పుడే అడ్రస్ చేయాలి. అంటే ఇక్కడ మనకు వచ్చిన సమస్యలని మనం టైంలో సాల్వ్ చేసుకుంటేనే ముందుకెళ్తాం, లేదంటే అక్కడే ఉండిపోతాం. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి రాయాలి. ట్రై చేస్తారా? మీ థీమ్ ఎలా ఉంటుందో ట్రై చేస్తారా? కెన్ ఎనీవన్ ప్లీజ్, మీ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో ట్రై చేస్తారా? డోంట్ వేస్ట్ ద టైమ్ యాక్టింగ్ అకార్డింగ్ టు ద ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టెన్సెస్, నౌ ఆర్ నెవర్. ఓకే, కెన్ యూ ట్రై? ప్లీజ్ ట్రై చేయండి. ఎందుకంటే మనం పెడితేనే వస్తుందండి ఆలోచన. మనం పెన్ను పేపర్ పెట్టకపోతే ఆలోచన రాదు. దయచేసి ట్రై చేయండి. దీనికి ఏం థీమ్ రాస్తారో ఓకేనా, రాయండి. అసలు ఇప్పుడు ఇందులో ఎస్సేలో మనం ఏమని రాయొచ్చు, ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ మామూలుగా మీరు రాయాలనుకుంటే ఏదైనా స్టోరీతో కూడా రాయొచ్చు, ఏవైనా ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. మనకి తులసిదాస్ అండి ఎవరండి, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో, ఫల్ మే ప్రళయ ఆసకే అని ఒకటి కూడా ఉంటుంది కదా హిందీలో, దోహా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఈ లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం అంటారు కదా, మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇంకా రేపు ఉంటానో ఉండనో అంటే నేను లైఫ్ లాంగ్ బతుకుతాను అన్నట్టుగా నేర్చుకోమంటారు. కానీ ఏదైనా యాక్షన్ చేయాలి అంటే రేపు ఏమవుద్దో తెలియదు, ముందుగానే చేసేస్తాను అన్నట్టుగా అంటారు మన పెద్దవాళ్ళు కదా. సో ఇక్కడ కూడా ఆ కనెక్టివిటీ ఒక సొసైటీకి సోషల్ ఇష్యూస్ గురించి రాయొచ్చు. ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో తీసుకురాదు, వాళ్ళు మారుతారులే అని అనుకుంటే అవుతుందా మార్పు? రాదు. అలాగే పొలిటికల్గా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ చాలా చేయాలని చెప్తున్నారు, చేయకుండా అలాగే సాగదిస్తే ఏదో ఒక రోజు ఆ రూఫ్ పడిపోతుంది. సో అలా అంటే చెయ్యకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్స్ మీరు రాయొచ్చండి. ఒకవేళ టైంని రూఫ్కి కనెక్షన్ చేసిన వాళ్ళు హిస్టారికల్గా ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఉన్నారా? అలా చెయ్యకపోతే సమస్యలు ఏవైనా వచ్చాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుందాం. మన ఫేమస్ ఆయన ఎవరండి, హిట్లర్ వరల్డ్ వార్ 2కు వచ్చే ముందు అంటే అయ్యే ముందు కొన్ని హింట్స్ లాగా తను బిహేవియర్ అంత చాలా అంటే నెగిటివ్గా కనిపిస్తుంది. కానీ ఈ యూకే వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోనట్టుగా ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు అప్పుడే కరెక్ట్గా యాక్ట్ చేసి ఉంటే మేబీ మనకి సెకండ్ వరల్డ్, మీరు చదువుతారు కదా వరల్డ్ హిస్టరీ, చదివినప్పుడు అనిపిస్తుంది అరే వీళ్ళు ఎందుకు యాక్ట్ చేస్తలేరు, వీళ్ళు ఎందుకు ఇట్లా డంబుగా ఉన్నారు అనిపిస్తుంది మనకి చదువుతుంటే వరల్డ్ హిస్టరీ. ఒకవేళ వీడేదో చేసేటట్టు ఉన్నాడని భయపడి ముందుగానే కాషన్ చేసి ఉంటే మేబీ మనం సెకండ్ వరల్డ్ వార్ వచ్చేది కాదేమో. అర్థమవుతుందా? సో అలాంటి హిస్టారికల్గా ఏమైనా ఉన్నాయా, మన ఇండిపెండెన్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా, మన రూలర్స్ నుంచి ఏదైనా తెలుసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకేనా? అలాగే మన సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా, పొలిటికల్గా ఉన్నాయా, ఎకనామికల్గా ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్గా ఉన్నాయా, అప్లై చేయండి.
అన్ని డైమెన్షన్స్కు మీరు కనుక ఎగ్జాంపుల్స్ రాస్తే మీ ఎస్సే నిండిపోతుంది ఆబ్వియస్లీ. టైంని ఒకవేళ మనం టైంకి రిపేర్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఎందుకు జనాలు టైంకి ఎందుకు రిపేర్ చేయట్లేదు? ఎందుకు జనాలు టైమ్లీ నాట్ యాక్టింగ్ ఆన్ ద ఇష్యూ? ఒక సమస్య వచ్చినప్పుడు జనాలు ఎందుకు వెంటనే స్పందించలేకపోతున్నారు? దానికి గల కారణాలు ఏంటి? మనం ఎలాంటి వాల్యూస్ ఇస్తే వాళ్ళకి టైంలో పనులు కంప్లీట్ చేసే గుణం అలవడుతుంది అని మనం ఎస్సేని మన థీమ్ పారా రాసుకోవచ్చా? మన రోడ్ మ్యాప్ని రాయొచ్చా అండి? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. వెరీ గుడ్. ఇది కూడా ఒకటే, ఇండైరెక్ట్గా మీరు అది కూడా రాయొచ్చు ఇంట్రొడక్షన్లో కావాలంటే కదా. ట్రై చేయండి. సో మనం ఇన్ని డైమెన్షన్స్ ఈ ఎస్సేలో యాడ్ చేసుకోవచ్చండి. బేసికల్గా చాలామందికి ప్రోకాస్టినేషన్ ఉంటుంది, చేద్దాంలే చేద్దాం, అది దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎఫర్ట్ అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? లేజీనెస్ ఉంటుంది, కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఎందుకుంటారండి? ఎందుకు చేయరు? అది పూడినప్పుడు చూద్దాంలే, అది అయినప్పుడు, ఇప్పుడు అప్పుడే పడుతుందా అంటే ఒక సమస్య ఇంత పెద్దగా అవుతుందా, అయినప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేజీనెస్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటారు, కొత్త చేంజ్ను కోరుకోరు, సమస్యని ఇంకా అలాగే అంటే పెసిమిస్టిక్గా ఉంటారు. కారణాలు ఎందుకుంటారు అట్లా? మనం ఇవన్నీ రాయాలి. అరే మరి ఎలా చేయాలి? ఓవర్కమ్ ఎట్లా చేయాలి? ఓవర్కమ్ ఎలా చేస్తారండి? కొన్ని ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య మనకి యూట్యూబ్ చూస్తున్నప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ప్రొక్రాస్టినేషన్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలుసు సొసైటీలో చాలామంది ఏదైనా పని ఉంటే వెంటనే చేయట్లేదు, వాళ్ళు చాలా డిలే చేస్తూ ఉంటారు అని. సో అలాంటి వాళ్ళకు ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మనం ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి. టైం విలువ తెలియాలి. టైం ఈజ్ మనీ అంటారండి. మనీ పోతే కొనుక్కోవచ్చు, కానీ టైం అనేది మళ్ళీ కొనుక్కోలేం, కోట్లు పెట్టినా కొనుక్కోలేం కదా. సో దాని విలువని మనం వాళ్ళకి చెప్పాలి అంటూ మనం అంటే సజెషన్స్ చేస్తూ కంక్లూజన్లో మీరు ఏం చెప్పాలి, ఏదైనా కొటేషన్ చెప్పండి, నేను చెప్పిన దోహాన్ని చెప్పండి. అర్థమవుతుందా? సో అలా మీరు కనుక క్లోజ్ చేయగలిగితే మీ ఎస్సే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫిలాసఫికల్ ఎస్సేస్ అయినా జనరల్ ఎస్సేస్ అయినా వాట్ ఎవర్ బీ దట్ ఎస్సే, ఫస్ట్ మీకు ఆలోచన విధానం అనేది అలవాటు పడాలి. ఒక సమస్య, ఒక కొటేషన్ చూసినప్పుడు దీన్ని ఎన్ని డైమెన్షన్స్, ఎన్ని యాంగిల్గా, ఎన్ని ఆస్పెక్ట్స్ మనం ఆలోచించగలిగితే మన ఎస్సే అంత కాంప్రిహెన్సివ్గా వస్తుంది. అది ఆలోచన విధానం రాకుండా ఆన్ ది స్పాట్ అయితే రాదండి. ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ లేకుండా ఎస్సేలో మాత్రం మనం మంచి స్కోర్ తీసుకురాలేము. సో కాబట్టి మీరు అంటే ఇది మీరు ఎవరైనా సరే మీరు థీమ్ని రాసి, మన ఆఫీస్ నంబర్ ఉంది కదా 9000222737, దాన్ని టెలిగ్రామ్కి పెట్టండి. విల్ గివ్ ద ఫీడ్బ్యాక్. ఓకేనా? సో జనరల్గా ఇది ఫేమస్గా, అసలు ఈ కొటేషన్ ఎవరు చెప్పారంటే జాన్ ఎఫ్ కెనడీ గారు. ఆయన స్పీచ్ ఇస్తూ ఈ మాట చెప్తారన్నమాట. అయితే దీంట్లో మెయిన్గా అసలు రూఫ్ అనగానే మనకి ఇక్కడ రిపేర్ అనగానే మనకు అర్థం కావాలి, ఇక్కడ ఏదో సమస్య ఉంది, సంథింగ్ వెంట్ రాంగ్, సమ్ మిస్టేక్ హ్యాపెండ్. ఒక్కొక్కసారి ఒక అడ్మినిస్ట్రేటర్ కొన్ని డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పులు జరుగుతాయి. తప్పులు చేసినప్పుడు కూడా అరే తప్పు జరిగింది అని కరెక్షన్ చేసుకోవడం కూడా కావాలి. మీరు ఒక సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ కాబట్టి మీరు ఆ డైమెన్షన్ని కూడా రాయొచ్చండి. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎస్ ఫ్లడ్స్, ఓకే, ఇప్పుడు ఒక పీడిఎస్ గురించి ఒక ఆవిడ ఆల్రెడీ వచ్చింది, ఆవిడ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు, మీరు ఆమెకు డినే చేశారు. కానీ అలా చేస్తే సోషల్ జస్టిస్ జరుగుతుందా? మీ తప్పు జరిగింది, అది నిజంగా ఆవిడ కరెక్ట్ పర్సనే, కానీ మన టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మీరు ఆ మిస్టేక్ని అడ్రస్ చేసుకోగలగాలి. కానీ ఎంతమంది అడ్రస్ చేసుకుంటారు? అదిన్ని కూడా మీరు ఈ ఎస్సేలో రాయొచ్చు అన్నమాట. సో టైమ్ టు రిపేర్ ద రూఫ్ మీనింగ్ అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది, అది సంథింగ్ వెంట్ రాంగ్ ఆర్ సమ్ మిస్టేక్ హ్యాపెండ్, సమ్ ఇష్యూ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ప్రొయాక్టివ్గా ఇవన్నిటిని మనం కంప్లీట్ చేస్తాం. అంటే అన్నిటి యాంగిల్స్కి మనం ఎగ్జాంపుల్స్ తోటి మనం బాడీలో ఎక్స్టెన్షన్ చేయాలన్నమాట. సో వెన్ సన్ ఈజ్ షైనింగ్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది గుడ్గా ఉండాలి. ప్లస్ ఆదరబాదరగా ఒక డిసిషన్ తీసుకుంటే అయిపోతుందా? టైం రూఫ్ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఈ సొల్యూషన్ ఇది చేసేస్తా లేదు. మనకి ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే క్విక్ డిసిషన్ తీసుకోవడం కాదు, అన్ని ఆస్పెక్ట్స్ని మనం హోలిస్టిక్గా
అనాలిసిస్ చేసి తీసుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా మనం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి, మన ఎన్విరాన్మెంట్ కూడా గుడ్ ఉండాలి. ఓకేనా? సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే ఒక రూఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం, బట్ ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ వై టైమ్ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ థింగ్స్ ఇన్ టైమ్లీ మేనర్. టైంకి మనం అన్ని పనులు చేసుకెళ్ళాలి. అది ప్రొయాక్టివ్ అయినా, మన మిస్టేక్ జరిగినా, వేరే వాళ్ళ మిస్టేక్ జరిగినా, ఒక ఇష్యూ వచ్చినా మనం దాన్ని టైంకి కరెక్షన్ చేసుకోగలిగితేనే మనం ఎఫిషియెంట్గా మన సొసైటీ విషయంలో, మన ఫ్యామిలీ రిలేషన్స్ కూడా రాయొచ్చండి. ఇప్పుడు ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు మీరు వచ్చి డిస్కషన్ చేసుకొని సాల్వ్ చేసుకోకపోతే అది అలాగే ఉండిపోతుంది. లాస్ట్కి నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటుంది. అంతే కదా? సో ఈవెన్ పర్సనల్ రిలేషన్స్లో కూడా మనం డిలే చేస్తే అది బ్రేకప్ అవుతుంది. సో ఇది టైంకి మనం యాక్షన్ తీసుకోకపోతే అది ఏదైనా సరే, అది ఒక సొసైటీ అయినా, ఒక ఫ్యామిలీ అయినా, ఒక కంట్రీ అయినా బ్రేక్ అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో దాట్స్ దీన్ని మనం ఎట్లా మన లైఫ్లో అప్లై చేయాలి అని దాని గురించి మీరు ఎలాగో ఎగ్జాంపుల్స్ రాస్తారు కాబట్టి అది సరిపోతుంది. సో మరి మీ ఎస్ఎస్ని ఎలా ఎన్రిచ్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు సిలబస్ తెలిసిపోయింది. సెకండ్ ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్ చూసుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ వచ్చినటువంటి ఎస్ఎస్ అన్నిటిని కూడా నోట్ డౌన్ చేస్తే మనకు ఒక ఏమంటారు, ఒక ఐడియా వస్తుంది. అంటే ఎలాంటి ఎస్ఎస్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, సో వేటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుందండి. సో వాటికి రిలేటెడ్గా మీరు కోట్స్, అనెక్డోట్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ ఎన్ని ఉంటే అన్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అలాగే మీ జిఎస్ టాపిక్స్, ఎస్పెషల్లీ ఎథిక్స్లో ఫిలాసఫర్స్, థింకర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కొంచెం మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. అండ్ న్యూస్ పేపర్ని తప్పకుండా చదవాలి. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అంటే మనం యోజన, కురుక్షేత్ర చదువుతుంటే కూడా మనకి దాంట్లోంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తర్వాత ఓన్లీ జిఎస్ అండ్ సివిల్ సర్వీసెస్ బుక్సే చదువుతారా? లేదు, అప్పుడప్పుడు ఆటోబయోగ్రఫీస్ చదవండి. కొన్ని మంచి నాన్ ఫిక్షన్, ఫిక్షన్ స్టోరీస్ అన్నీ చదువుతూ ఉంటే మీకు వాళ్ళు యూస్ చేసినటువంటి లాంగ్వేజ్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఆర్టికులేషన్ కానీ అవన్నీ మీకు కూడా అలవాటు పడతాయి. సో ఆబ్వియస్లీగా మీరు కూడా మీ ఎస్ఎస్లో వాటిని రిప్లికేట్ చేయొచ్చు. తర్వాత ప్రాక్టీస్, మీరు ఎంత చేసినా, ఎన్ని సమకూర్చుకొని దగ్గర పెట్టుకున్నా వాటిని మీరు వాడుకోవాలి. నాలెడ్జ్ ఉంటే సరిపోదండి, అప్లయింగ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా కదా? సో కాబట్టి నేను మేడం అన్ని గ్యాదర్ చేసుకున్నా, అంతా రెడీగా పెట్టుకున్నా, ఇక డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్లో రాస్తా. ప్లీజ్ అట్లా చేయకండి. ఇవన్నీ సమకూర్చుకున్నాక మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఒక ఎస్సే చేయొద్దండి. ఒక ఎస్సే ఇనిషియల్గా చేసుకున్నా పర్వాలేదు, కానీ 2 essays అంటే 3 hours పక్కా రాయాలి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది యాస్పిరెంట్స్ నేను అంటే వాళ్ళు కరెక్ట్ ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగేవారు, ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చెప్తారంటే, నేను అన్నాను మీరు 3 hours ఎగ్జామ్ రాయాలి అని అంటే తప్పకుండా రాస్తాం మేడం అన్నారు. సో నాకు అర్థం కాలేదు, ఎందుకు మీకు క్లారిటీ ఉందా ఎందుకు రాయాలి అని అంటే, మేడం నాకు అర్థమైంది, ఫస్ట్ ఎస్సే రాసిన తర్వాత సెకండ్ ఎస్సేకి రాసేటప్పటికి ఇంట్రెస్ట్ రాదు మేడం, ఒక ఎస్సే రాసాం కదా అనిపిస్తుంది. అలాగే ఆలోచన విధానం కూడా తొందరగా జనరేట్ అవ్వదు మేడం అన్నారు. సో దిస్ ఈస్ అ ట్రుత్ అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఒక ఎస్సే రాసిన తర్వాత రెండో ఎస్సేలోకి వెళ్ళి మళ్ళీ ఒక 1.5 hours కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి రాయాలి అంటే అక్కడ కూడా మీకు ఎఫర్ట్ అవసరం. అర్థమవుతుందా? కాబట్టి ఇనిషియల్గా 1 essay ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు, కానీ మీకు 3 hours అంటే 2 essays 1 time రాయడం అనేది అలవాటు అయితేనే మనం 170+ స్కోర్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక ఎస్సేకి మాత్రం మంచి స్కోర్ వస్తుంది, ఈ రెండో ఎస్సేకి స్కోర్ పడిపోతుంది. సో బీ కేర్ఫుల్, మనం తప్పకుండా ఫుల్ లెంత్ ఎస్ఎస్ రాయాలి అని అనుకోవాలి. సో ఈ విధంగా మీ ఎస్ఎస్ని ఎన్రిచ్ చేయొచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు కంఫర్ట్గా ఉన్నాయనే రాయాలని అనుకోవద్దు, కావాలంటే వెరైటీస్, ఎందుకంటే ప్రాక్టీసే కాబట్టి వెరైటీ టాపిక్స్ని మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీ ఇంట్రొడక్షన్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, కొన్ని షార్ట్ స్టోరీస్ రాయొచ్చు, కోట్స్ రాయొచ్చు, పోయమ్స్ రాయొచ్చు. 2 essaysలకి ఇంట్రొడక్షన్ స్టోరీస్ రాయకండి. ఒకసారి పోయం రాయండి, ఒకసారి కొటేషన్తో రాయండి, ఒకసారి డిఫినిషన్ కాన్సెప్ట్స్ని డిఫైన్ చేస్తూ రాయండి. ఇలా వెరైటీ స్టైల్స్తో ఇంట్రొడక్షన్ చేయడం, వెరైటీ మెథడ్లో కంక్లూజన్ చేయడం లాంటిది అలవాటు చేస్తే రేపు మీ ఎస్సే 2 essaysలు మోనోటోనస్గా ఉండకూడదు. అక్కడ షార్ట్ స్టోరీ స్టార్ట్ చేసి, ఇక్కడ షార్ట్ స్టోరీ చేసి, అక్కడ కంక్లూజన్ కోడ్తో చేసి, ఇక్కడ కంక్లూజన్ కోడ్ తోటి అట్లా చేయకుండా కొంచెం వెరైటీ తోటి కనుక మీరు ఆ మోనోటోనస్ నుంచి బయటకు తీసుకొచ్చుకోగలిగితే మీ ఎస్సేలు పర్ఫెక్ట్గా ఉంటాయి.
ఓకేనా. సో దట్ యూ కెన్ డూ అన్నమాట. అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మరీ ఏంటంటే, గెట్టింగ్ గుడ్ ఎట్ ఎస్సే రైటింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి. మీరు ఎస్సేలో మంచి రైటింగ్ ఎస్సే స్కిల్స్ అనేది బాగా ఉండాలంటే అది గ్రాడ్యువల్గానే జరుగుతుంది తప్ప ఇన్స్టెంట్గా, ఈ మధ్యకాలంలో మనకి అన్ని ఇన్స్టెంట్ అయిపోయి ఎస్సేలు కూడా ఇన్స్టెంట్గా రాసేద్దాం, వాళ్ళు రాసి ఇచ్చేస్తారు కదా, కంటెంట్ ఇస్తారు కదా, అది మగ్గప్ చేసి పెట్టేద్దామంటే హైలీ ఇంపాసిబుల్. అది గ్రాడ్యువల్గా జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆ స్కిల్ని లెర్న్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎస్సే పేపర్ మిమ్మల్ని కింగ్ని చేస్తుంది. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఎస్సే పేపర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కింగ్ మేకర్ అని. సో ఎప్పుడైతే మీరు ఈ గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే ఆ ఎస్సే లెర్నింగ్ రైటింగ్ స్కిల్స్ని ఒకసారి ఆనపోసిన అంటే పట్టేశారనుకోండి, ఆబ్వియస్లీ అప్పుడు మీరు ఏ టాపిక్ ఇచ్చినా రాయగలుగుతారు. అప్పుడు ఆ ఎస్సేలో మీకు ఎక్కువ స్కోర్ వచ్చి మీరు మీ సర్వీస్ని తెచ్చేసుకుంటారనమాట. దిస్ ఈజ్ ద అల్టిమేట్ కంక్లూజన్. సో ఇది అబౌట్ ద ఎస్సే రైటింగ్. ఓవరాల్గా ఏ ఎస్సే వచ్చినా కూడా మీరు 360 అన్ని డైమెన్షన్స్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు హెల్ప్ అవుతుంది. కొన్ని ఎస్సేస్ ఉంటాయండి, వీటికి కాజెస్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి, కన్సిక్వెన్సెస్ ఏంటి, గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏం చేసుకుంది, అవి జనరల్ ఎస్సెస్లో కొన్ని వస్తాయి. సో ఒక్కొక్కసారి ఇదే థీమ్ని మనం పర్ఫెక్ట్గా పెట్టాలి అని అనుకోవద్దు. మీరు ఇచ్చే టాపిక్ని బట్టి కూడా మీ థీమ్ ప్యారాలో వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో మన యోధా ప్రోగ్రామ్ ఈ 28th నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా నిజంగానే నాకు 170+ టార్గెట్ అనుకున్నా, ఈవెన్ మంచి స్కోర్ తెచ్చుకోవాలి, ఎస్సే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నా స్కోర్ని పెంచుకోవాలి, కింగ్ మేకర్ని ఎస్సే చేయాలి అని అనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. మెంటర్, ఎంత ఎస్సేలు మీరు సొంతగా రాసుకున్నా ఒకరు కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడే మీ ఎస్సే ఎలా వెళ్తుందో తెలుస్తుందండి. సో చాలామందికి సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఒక అటెంప్ట్ని పోగొట్టుకోవడం కంటే తెలివైన వాళ్ళైతే ముందుగానే ఆ సమస్య నుంచి బయటపడి మెంటర్ గైడెన్స్ తీసుకుంటే మీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఎస్సేస్కి స్కోర్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎలా ఉందండి సెషన్? So this is all about our essay writing skills. ఓకే. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ప్రోగ్రామ్ని ఎన్రోల్ చేసుకోండి. విల్ మీట్ అగైన్ సో దట్ మేము ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. మన యోధాలో ఏంటంటే మెయిన్గా మనం రీరేటింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తామండి. మీరు ఎస్సే ఒక్కసారి రాస్తే ఇవాల్యుయేట్ చేయడం అనేది కాకుండా, మనం ఒకసారి ఎస్సే రాసినప్పుడు స్ట్రక్చర్ రాకపోవచ్చు, ఎగ్జాంపుల్స్ లిస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, అప్పుడు మేము ఏం చేస్తామంటే విల్ గివ్ ఇలా ఇన్పుట్స్ ఇలా రాయండి, ఈ ఎగ్జాంపుల్స్ రాయండి అని చెప్పి మళ్ళీ రీరేట్ కూడా చేయమని చెప్తాం. ఇనిషియల్గా ఒక 3-4 ఎస్సేస్కే ఉంటుందండి ట్రబుల్. ఒక్కసారి మీరు స్కిల్ని ఏస్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఎస్సైనా అవలీలగా రాయగలుగుతారు. కానీ ఆ ఇనిషియల్ ఉంటుంది కదా, ఆ 4-5 ఎస్సేస్, అది డిఫికల్ట్ ఫేజ్ అన్నమాట. సో ఇది మనం 5 months వరకు వెళ్తుందండి. ఎవ్రీడే ఎస్సే రాయాల్సిన అవసరం లేదు. వీక్లీ 2 ఎస్సేస్ ఉంటాయి. అంటే మనం ఏం చేస్తామంటే ఎవ్రీ మండే వి విల్ ప్రొవైడ్ ద కంటెంట్, మీకు కొంచెం కంటెంట్ డ్రాఫ్ట్ ఇస్తాము, ఎస్సే డ్రాఫ్ట్. దాని తర్వాత థర్స్డే రోజు మీకు ఆ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను అడిగాను కదా రూఫ్ అంటే ఏంటి, యాక్చువల్లీ అది ఇంకాస్త ఇంటరాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు మనకి టైం కన్స్ట్రెంట్ తోటి నేను చాలా చిన్నగా ఒక 2-3 minutes చెప్పేశాను. బట్ జనరల్గా దాని గురించినటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ మనకి ఎవ్రీ థర్స్డే ఉంటుంది. మీరు సాటర్డే కానీ సండే కానీ ఎస్సే రాస్తే మళ్ళీ మీకు మండే రోజు అగైన్ ఎస్సే డ్రాఫ్ట్తో పాటు ఎక్స్ప్లెనేటరీ సెషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఓన్లీ ఎవ్రీ వీక్ 2 ఎస్సేస్ మీద ఫోకస్ చేస్తాము. మనకి 5 months అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్కి ఒక 4 weeks అని అనుకుంటూ అలా వెళ్ళినా కూడా మనకి 5 monthsలో మ్యాక్సిమం మనం 40 ఎస్సేస్ని రాసుకోవచ్చు. అవలీలగా 40 ఎస్సేస్ కనుక మీరు రాయగలిగితే అసలు ఎస్సేలో మీరు ఏముంది ఎస్సే అని అనుకోవచ్చు అన్నమాట, బిందాస్. Okay, so this is about our essay writing program Yodha and basics of essay writing skills. Okay, all the best and we'll meet again in our brainstorming session. Okay, chalo.